కృపను బట్టి దేవునికి మాత్రమే స్తుతులు అర్పిస్తున్నాను. ఈ రాత్రి ఈ సభలో నిలబడి మీకు పరిచర్య చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఐ ఫీల్ ఇట్స్ మై ప్రివిలేజ్ విచ్ ఈస్ గివెన్ బై ద లార్డ్. దేవుని వలన మాత్రమే ఈ అవకాశాన్ని నేను పొందుకున్నానని నమ్మి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు ఆరాధనలోకి నడిపించిన దైవజనులను బట్టి, ఆయా ప్రాంతాల నుంచి చేరి వచ్చిన సేవకులందరిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, నన్ను ఆహ్వానించిన దైవజనులు రవి గారికి నా నిండు వందనాలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఈ ప్రాంతంలో ఉన్న చాలా చోట్లకి నన్ను పరిచయం చేసిన నా ఆత్మీయ సహోదరుడు శాంసన్ గారికి నా నిండు వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న రవి గారి ఆత్మీయ తండ్రి గారికి, పెద్దలైన సేవకులకు, మిగిలిన సేవకులందరికీ వందనాలండి. సంగీత వాయిద్యకారులకు, మా ఏరియాలో మేళగాళ్ళని పిలుస్తాం, స్తోత్రం. వాడి మీద ఉన్న స్వతంత్రత మీరేమనుకోమాకన్నాను. రైట్, చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. నేను ఎంత గట్టిగా చెప్పాను రా. ఓహో, మీరు ఇంగ్లీష్ మీడియమా? ఓకే, ప్రైజ్ ద లార్డ్ అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. రైట్, మంచిది. గత రాత్రి ప్రభు మనతో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ రెండవ రాత్రి కూడిక ముగింపు కూడికని మనం అందరం ఎరిగి ఉన్నాము గనుక ఈ ముగింపు ఒక నూతన ఆరంభానికి నాంది పలకాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఈ ముగింపు మన జీవితంలో ఒక ముగింపు పలికేది కాకుండా ఆత్మీయ సౌధంగా మన జీవితం కట్టబడడానికి, ఒక నూతనమైన అధ్యాయానికి నాంది పలకాలను విశ్వసిస్తూ దైవజనుని ప్రయాస, సంఘ బిడ్డల సహకారం, ఈ సమయం సద్వినియోగమై దేవుడే ఘనపరచబడితే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు కనుక మనుష్యుడు మరుగవాలి, మనిషి మరుగైన కొద్దీ ప్రభువు మహిమపరచబడతాడు. అందరు చెప్పండి హల్లెలూయా అని. ఇక కూడిక అయిపోయిన దాకా నేను చెప్పండి అని అడిగి చెప్పించుకోవాల్సిన కర్మ పట్టకూడదు. మనం దేవుణ్ణి స్తుతించడానికి పుట్టాం కదా. మీరు ఇంక దేనికైనా పుట్టారు లేదు నాకు తెలియదు, కానీ నేను అచ్చం దేవుణ్ణి స్తుతించడానికి పుట్టా. మరి నువ్వు ఎందుకు పుట్టావు? మరి స్తుతించు. మరి అయితే రెండు చేతులతో ఒక్క నిమిషం ఆకుండా ఆమెన్ 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 అనండి. మా ఏరియాలో 60 సెకండ్లు ఒక నిమిషం అంటే, మీకు 20 సెకండ్లు కూడా లేదు ఈ ఏరియాలో. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒకసారి రైట్ చేయండి కాస్త బిగ్గరగా. దేవుడు ఎంత స్తుతించబడితే మనుష్యుడంతా ఆశీర్వదించబడతాడు. ఆమెన్. దేవుడు ఎంత స్తుతించబడతాడో మనుష్యుడంతగా ఆశీర్వదించబడతాడు. దావీదు జీవితంలో ఉన్న స్తుతి దావీదు స్థితిని మార్చిపడేసింది. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. స్తోత్రం కలుగును గాక. దావీదు జీవితంలో ద ప్రైజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. అసలు దావీదు జీవితంలో స్తుతించడానికి అనువైన కారణమే లేదు. వై? అమ్మ తిరస్కరించింది, నాన్న తిరస్కరించాడు, అన్నలు తిరస్కరించాడు. ఇంట్లో పొగరుగా, అల్లారుముద్దుగా, గారాబంగా పెరగాల్సిన చిన్న కొడుకు. మీ ఇంట్లో పెద్ద కొడుకుని గారాబం చేస్తారా, చిన్న కొడుకునే? మాట్లాడండి. చిలక పలుకులు బాగానే చెప్తున్నారు, నిజం చెప్పండి. చిన్న కొడుకునే గారాబం చేస్తావు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యెష్షయి ఇంట్లో పెద్ద కొడుకులు గారాబం చేయబడ్డారు. పెద్ద కొడుకులకి పద్ధతి అయిన పని అప్పగించబడింది. చిన్న కొడుకు మాత్రం, పెద్దవాళ్ళు 3 యుద్ధానికి వెళ్తారులే, తర్వాత వాళ్ళు 4 వ్యవసాయం వ్యాపారము చూస్తారులే, 8వ వాడివి తల్లి చంకన పెరగాల్సినోడివి నాన్న భుజాల మీద కూర్చుని జుట్టు పట్టుకుని ప్రయాణం చేస్తుండగా నాన్న జుట్టు తన చేతిలో పట్టుకుని ఒక చెయ్యి అలా చూపించి, నాన్న అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అడగవలసిన చిన్న కుమారుడట నాన్న చేత కూడా తక్కువ చేయబడి అరణ్యములో గొర్రె మందలను కాచుకుంటున్నాడు. కానీ ఏ రోజు కూడా మా నాన్న తక్కువ చేశాడు అని ఆడవలా. ఎందుకు ఆడవలేకపోయాడు? తన బాబుకే బాబైన పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించడంలో తన జీవితాన్ని గడపగలుగుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నాన్న కోరుకున్నవాడు దేవుని చేత తిరస్కరించబడ్డాడు, నాన్న తిరస్కరించిన వాడు దేవుని చేత కోరుకోబడ్డాడు. కొట్టడం బిగ్గరగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాట్లాడదు. స్తుతి అంటే మనకు గుర్తొచ్చేది వెంటనే దావీదే. దావీదు స్థితిని మార్చిపడేశాడు. ఎందుకని? దావీదు ఏడవవలసిన కారణాలు అనేకం ఉండగా దుఃఖపడి దిగులు చెంది రాత్రి నిద్రలేని రాత్రులు గడపాల్సిన కారణాలు పెక్కు ఉండగా వాటిని బట్టి ఎక్కడా ఏడవకుండా దావీదు చిరునవ్వుతో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఒకనాడు పెద్ద పాస్టర్ గారు వచ్చాడు.
దావీదు వాళ్ళ ఇంటికి. ఎవరింటికి? మీ ఇంటికి పెద్ద పాస్టర్ గారు వచ్చారనుకో, మీ పిల్లలందరూ నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేపిస్తారా లేదా? మాట్లాడండి అయ్యా. ముందు భలే కూర్చున్నారు ముసుకేసుకొని పుట్టకొడుకులాగా. హల్లెలూయా అనండి గట్టిగా. ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారండి. ఈజ్ ఎ ఫేమస్ పాస్టర్. హీఈస్ డూయింగ్ గ్రేట్ మినిస్ట్రీ అండ్ హీఈస్ హ్యావింగ్ సో మెనీ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. అతడు పరిశుద్ధాత్మ వలనైన వరములు అనేకం కలిగి ఉన్నాడు. చాలా ప్రాధాన్యత సంతరించుకున్న పరిచర్య చేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి పనులు నిమగ్నమైపోతున్నాడు. అతడు చెయ్యి తాకితే అద్భుతాలు జరుగుతున్నాయి. అతడు అడుగు పెడితే ఆ ఇల్లు చిన్న పరలోకంగా మారిపోతుంది. అలాంటి పాస్టర్ గారు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, హాస్టల్లో ఉన్న పిల్లలను కూడా తీసుకొచ్చి, పాస్టర్ గారు వచ్చారు మన ఇంటికి రారా అని వాడి ముందు మోకాళ్ళు లేపించి, నెత్తి మీద చేతులు ఎప్పించి, ప్రార్థన చేపించి, సంతృప్తి పడిపోయి ఇప్పుడు నాకు హాయిగా ఉంది అని పంపించేస్తాం. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? సమూయేలు అనే ఒక ప్రవక్త యెష్షయి ఇంటికి దేవుని చేత పంపబడ్డాడు. యెష్షయి కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకిస్తాను అని. విచిత్రం ఏంటి తెలుసా? వీళ్ళ నాన్న పెద్ద పాస్టర్ గారు వస్తే పైనున్న 7గురిని కూర్చోబెట్టాడు, కానీ 8వ పొరపాటును కూడా పిలవలా. అంటే పాస్టర్ గారు వచ్చినా కూడా ప్రార్థన చేయించుకోవటానికి నోచుకోలేని స్థితిలో ఉన్నాడు దావీదు. 7గురిని వరుస పెట్టాడు. ఏమండి, యెష్షయి గారు మీ ఇంట్లో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించమంటున్నాడు. పెద్దోడా, చిన్నోడా, మూడోడా, 4వ వాడా, 7వ వాడా, 8వ పిలుపు లేదు. ఒక్కడి తర్వాత ఒక్కడొచ్చి దావీదు మినహా మిగిలిన వాళ్ళంతా సమూయేలు ఎదుట నిలబడుతున్నారు. అసలు దావీదు వీళ్ళ లెక్కలో లేడండి. 7గురు ఒకటి తర్వాత ఒకడు వస్తే దేవుడు అడ్డంగా తల ఊపుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ యెష్షయి అంటున్నాడంటే పెద్దోడు సోపరో అంటున్నాడు. 2వ వాడు ఇంకా సోపరో, ఎందుకంటే ఇది జిమ్ము బాడీ. ఏం బాడీ? ఇంకొంచెం గట్టిగా. ఆ జీడిపప్పు, బాదం పప్పు, ఇంకేం పప్పులు ఉన్నాయి, పిస్తా పప్పు, చివరికి జీడిపప్పు కాకుండా గన్నేరు పప్పు తినేవు అయిపోతుంది. రకరకాల పప్పులు తిని ఉదయం సాయంత్రం కండలు పెంచే బ్యాచ్ ఇది. స్తోత్రం కలుగును గాక. పై 3 యుద్ధ వీరులు, పరాక్రమశాలురు, సౌలే కోరుకున్న తన సైన్యములో యుద్ధ పరాక్రమము కలిగి శత్రువును ఓడించడానికి సౌలు కోరుకున్న సైన్యములోని వారు వరుసగా చూస్తుంటే అబ్బా ఈడైతే బాగుంటుంది రాజుకి అనిపిస్తుంది సమూయేలుకు కూడా. కానీ వచ్చిన 7గురికి అడ్డంగా తలూపేశాడు దేవుడు. 7గురికి అడ్డంగా తలూపేసిన తర్వాత కోటం అయిపోయింది అన్నట్టు కూర్చున్నాడు యెష్షయి. స్తోత్రం కలుగును గాక. ఇంకెవడున్నాడు? ఆయమన్నాడు మొత్తం అయిపోయారు కొడుకులు. ఇంకెవడు నెత్తి మీద చెవుడి మీద పెడతాయిగా అయిపోయారు మొత్తం అన్నట్టు కూర్చుంటే అప్పుడు సమూయేలు అడిగాడు, ఏమని తెలుసా? ఇంకనూ నీ కుమారులలో ఎవడైనా శేషించిన వాడు ఉన్నాడా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఉన్నాళ్లే కడసారోడు అన్నాడు. ఏమన్నాడు? కడసారి వాడు ఒకడు ఉన్నాడు అంటే దాని ఎక్స్ప్రెషన్తో చదవండి. ఉన్నాడు కడసారోడు ఒకడు ఉన్నాళ్లే అన్నాడు. ఎక్కడున్నాడు? వాడు గొర్రె మందులను మేపుచున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అతన్ని పిలిపించుడి, అతడు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటున్నాడు. కొట్టండి దగ్గరగా చెప్పండి. స్తోత్రం కలుగును గాక. అందరూ ప్రవక్త కోసం ఎదురు చూస్తుంటే ప్రవక్త దావీదు కోసం ఎదురు చూస్తున్నాడు. కారణం దావీదులో ఉన్న స్తుతి. 2 చేతులు ఎత్తి దగ్గరగా చెప్పండి కొట్టండి. ఆల్ ద కింగ్డమ్ హస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ప్రొఫెట్, బట్ ఏ ప్రొఫెట్ has been waiting for David. అందరూ ఈ పాస్టర్ గారు మా ఇంటికి వస్తే బాగుండు, మా నెత్తి మీద చేయడితే బాగుండు ఎదురు చూస్తుంటే ఈ పాస్టర్ గారు కుర్చీ వేసి కూర్చున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దాకా ఉంటారు? అయ్య గారు కోటం అయిపోయిందిగా. ఒరే అబ్బాయి, మీకు కోటం అయిపోయింది, నాకు అయిపోలా. నేను మీ ఇంట్లో ఒక అభిషేకిస్తేనే నా కోటం అయిపోయినట్టు, లేకపోతే ఆయన నన్ను కొట్టంలో పెడతాడు. వేసి రక్తం చేయం పొరపాటుని కదలడు అక్కడి నుంచి. ఇప్పుడు 7గురు అన్నలో ఒకడిని ఎత్తటానికి పోయారు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా. బుద్ధి అటువంటిదే. హల్లెలూయా. పుట్టిన దగ్గర నుంచి చిన్నవాడిని పట్టించుకున్నావరా? కనీసం తిమిరి బెల్లం ఇచ్చావా? నువ్వులు జతగలిచిన బెల్లంతో చేసిన జీడన్ని ఇచ్చావా? లేచి ప్యాకెట్ అని ఇచ్చావా? ఎవలా? అమ్మ గారాలు నీ దగ్గరే, నాన్న గారాలు నీ దగ్గరే, చుట్టం వచ్చినా నిన్నే సంగలెత్తుకున్నాడు. ఈడ పొద్దున్న లేచి గొర్రెలు ఇప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక రాత్రి వస్తాడు, లేకపోతే లేదు. అసలు లెక్కలో లేడు చిన్నాడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, అరే ఎంతమందిరా మీరు? మేము 7గురు సార్. మొత్తం 7 దారులు పడి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాట్సాప్ లేదుగా మెసేజ్ పెట్టడానికి, ఫోన్ లేదుగా చేయడానికి. అరణ్యములో గొర్రెలు గాయటానికి వెళ్ళాడు. ఎక్కడున్నాడు వెతుకుతారు సార్? రావినోతులు వెళ్తారా? బోనకెళ్ళి వెళ్తారా? ఖమ్మం వెళ్తారా? హైదరాబాద్ వెళ్తారా? ఎక్కడున్నాడు? ఎటు వెళ్ళాడు? గొర్రె మందలు కాసేవాడు పలానా చోట ఉంటాడని గ్యారంటీ ఉన్నదా? మేత ఎక్కడ దొరికితే అక్కడ
బాగా మేత మేసిన తర్వాత కూడా ఒక మండ నరికి ఒక కర్ర భుజాన మీద పెట్టి ఆ మండను వెనక్కు తగిలించుకుని ఈ కాపరి ముందు నడుస్తుంటాడు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా. గొర్రె మేకల కాపరి అయిన వాడు ఎలా పోషిస్తాడో తెలుసా? మంద ఆకలిగా ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మకి వంకి కర్ర వేసి దాన్ని లాగి పట్టుకుంటాడు. అవునా? దాన్ని లాగి పట్టుకుంటే ఆ చెట్టు కొమ్మ బలానికి భుజాలు గజ 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 గజలాడుతూ ఉంటాయి. కానీ వదిలేద్దాం అనుకునేసరికి ఓ 10 20 గొర్రెలో మేకలో ఆ మండ మీద కాళ్ళేసి చాలా సంతోషంగా తింటూ ఉంటాయి. వదిలేద్దాం అనిపిస్తూ ఉంటుంది. భుజాలు వణుకుతున్నాయి, శరీరంలో వణుకొచ్చింది, శరీరం అంతా చెమటతో తడిచిపోతుంది. దీన్ని తట్టుకోలేక వదిలేద్దాం అనుకున్నాడు. కానీ తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న గొర్రె పిల్లలన్నీ ముందు కాళ్ళు మండ మీద వేసి నోట్లో ఆ మేతను తీసుకుని కడుపు నిండా సంతోషంగా ఇష్టంగా తింటుంటే అవి ఇష్టంగా తింటున్నసరికి వదిలిపెట్టలేక భుజాలు కదిలిపోతున్నా, శరీరం వణికిపోతున్నా అట్లాగే పట్టుకొని ఉంటాడండి. ఆఖరి గొర్రె కూడా మండ మీద నుంచి కాళ్ళు తీశాక అప్పుడు వదులుతాడండి. స్తోత్రం కలుగును గాక. అప్పటికే గొర్రె మందలన్నీ కడుపు నిండా తిన్నాయి. అయినా వెళ్తున్న దారిలో ఎక్కడైనా దేనికైనా ఆకలి కలుగుద్దామనని చేతిలో ఉన్న కత్తి తీస్తాడు, ఒక మండ నరుకుతాడు. స్తోత్రం కలుగును గాక. ఆ మండ నరికి అసలే భుజాలు గజగజలాడుతున్న వేళ ఈ వంకీకర్రని వెనక్కి పెట్టి ఆ వంకీకర్రకి ఆ మండం తగిలించుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. కాపరి ముందు నడుస్తుంటాడు. హల్లెలూయా అనండి. చెప్దాం హల్లెలూయా. కాపరి ముందు నడుస్తున్నాడు, మండ వెనకాల ఎలాడుతుంటది. ఆ మండకి ఆకులు ఉంటాయి, చక్కటి చిగురు ఉంటుంది. ఎందుకు ముందు నడుస్తున్నాడు? చాలా దూరం నడవాలి కాబట్టి. మధ్యలో ఎక్కడైనా నా గొర్రె మందల్లో చిన్న వాటికి ఎక్కడైనా ఆకలిస్తే అవి ముందుకొచ్చి తింటాయేమోనని ముందు అలా వెళ్తా ఉంటే ఆ మందల్లో ఆకలేసింది అన్నిటినీ దాటుకుని ముందుకు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. ముందుకొచ్చి ఆ భుజం మీద ఉన్న మండ మీద 2 కాళ్ళు వేస్తే వెనక్కి లాగుతూ ఉంటుంది. లాగుతున్నా సరే, భుజాలు పోతున్నా సరే, నడు వంగిపోతున్నా సరే, గొర్రె పిల్ల కడుపు నిండటమే కాపరి ఉద్దేశం కాబట్టి అలాగే తీసుకుని వెళ్ళిపోతుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఏ మందును మేపుతున్నాడో, ఏ రాళ్ళు రప్పల్లో తిరుగుతున్నాడో, ఏ కొండలో ఉన్నాడో, కోటలో మాత్రం లేడు. ఇలాంటి దావీదుని ఎతకడానికి 7 దారులు పోయారు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి ఆమేనని. సాముయేలు గారు ఏం చేశారంటే, ఎవరైనా అదే సమూయేలు గారే, మన ఊర్లో సాముయేలు అని పిలుస్తాంగా. హల్లెలూయా అనండి. అది ఎంత మంచి పేరైనా మనకు నచ్చినట్టే పిలుస్తాం. ఆడేవాడు అంటాడు, ఎరా ఇంత బాగా పరిచయం చేస్తున్నావు, నీ పేరేంట్రా అంటే మోసయ్య అన్నాడంట. మోసయ్య ఏంటి, మోకాలు ఏంటంటే మోసయ్య తెలీదా? బైబిల్లో ఉందే, కర్ర ఎత్తే పాము అయింది, పాము ఎత్తే కర్ర అయింది, మోసయ్యే అన్నాడు. మరి మోసయ్య నిన్ను మోసేయి కాదురా, నిన్ను మోసయ్య, అది మోసే. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా అనండి. ఇంకొంచెం గట్టిగా. మా ఊర్లో మా వెనకాల వీధిలోనే మాకు ఒక బాబాయ్ ఉన్నాడు. ఆయనకు ఒక మంచి పేరు పెట్టారు. పేరు యెకోషా. ఎక్కడ నిన్నారా? యెకోషా. ఇదేం పేరు నాకు అర్థమై చావులా. నాకు 10వ తరగతికి వచ్చే వరకు ఆ పేరుకి అర్థం తెలిసావులా. ఏమిటి పేరు అంటే ఆయన అంటాడు, అది బైబిల్లో ఉన్న పేరు రా అన్నాడు. ఏమిట్రా బైబిల్లో ఉన్న పేరు అంటే, అదే యెకోషా. మోసే తర్వాత యెకోషా. ఎవరైనా హలో, యెహోషువకు వచ్చిన తెప్పలది. స్తోత్రం కలుగును గాక. యెహోషువాని యెకోషా అని పెట్టేసాడు. హల్లెలూయా. ఈరోజు మరి నాకు సంతోషించాలో, ఆనందించాలో, దుఃఖపడాలో, ఆశీర్వాదంగా భావించాలో నాకు తెలియదు. కానీ నా పేరు అచ్చం 3 చోట్ల పెట్టారు, డెన్నీ ఇజ్రాయెల్ అని. నా కర్మ కొద్దీ ఒకటి నేనే పెట్టాల్సి వచ్చింది. పేరు పెట్టడానికి పిలిచారు, బలవంతం చేసి ఈ పేరు ఇదే అని ప్రింట్ చేసి పెట్టించారు. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళా ఈ మధ్య. స్తోత్రం కలుగును గాక. ఆడి పేరు డెన్నీ ఇజ్రాయెల్, నా పేరు కూడా డెన్నీ ఇజ్రాయెలే. 3 రోజులు ఎంటబడి భోజనానికి పిలిస్తే భోజనానికి కూర్చుంటే వాళ్ళ అమ్మ అంటది, అరే డెన్నిగా రా అంది. ఆడికి నేనే పెట్టిన పేరు సంగతి మర్చిపోయాను. ఎవడరా ఈ డెన్నిగాడు? ఇంత స్వతంత్రం మా ఆవిడ కూడా ఇంట్లో కూడా ఎప్పుడు పిలవలేదు ఇట్లా. స్తోత్రం కలుగును కాక. కంగారు పడిపోయి చూస్తుంది కదా. వాడు వచ్చాడు బయటికి, ఓరి వీడికి నేనే కదా పేరు పెట్టారు అనుకున్నాను. హల్లెలూయా అనండి. ఇంకొంచెం గట్టిగా చెప్పరా. మీరు అనుకుంటున్నారు మీరు చచ్చిపోయాక మీ పేర్లు మీ మనవడికి పెడితే ప్రేమతో అనుకుంటున్నారు. కాదు, మిమ్మల్ని తిట్టలేక అని పేరుతో తిట్టడానికి. హల్లెలూయా అనరా. ఇంకొంచెం గట్టిగా అనరా. హల్లెలూయా అనండి. హల్లెలూయా. రాజవుతాడనుకుని సమూయేలుని తన తల్లి మందిరంలో పెట్టలా. దేవునికి ఉపయోగపడితే చాలనుకుంది. కానీ అతగాడు రాజు అవ్వలేదు, కానీ రాజులని అభిషేకించేవాడైపోయాడు. కొట్టాల దగ్గర రాజులను అభిషేకించేవాడైపోయాడు. డోంట్ వాంట్ టు మేక్ యువర్ చైల్డ్ యాజ్ కింగ్.
నీ కుమారుని రాజు అవ్వాలని కోరుకోనక్కర్లా, నీ కుమారుని దేవుని పనిలో ఉండాలని కోరుకుంటే రాజులే నీ కొడుకు దగ్గర మోకాళ్ళేస్తారు. అలాంటి అనుభవం ప్రతి తల్లికి కలుగునుగా కేసునావలో. కొడితే చప్పట్లు సంతోషం కొట్లు, లేకపోతే మానిపడే. అటు ఇటు కాకుండా నువ్వు రాసుకున్న పాండ్స్ పౌడర్ కూడా బాటల కొట్టగట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 7 అన్నలు ఎవరిని ఎత్తుకుంటే వెళ్ళారు? మాట్లాడండి. దావీదు చిన్నోడా పెద్దోడు ఇంట్లో? గారాబంగా పెంచాల్సినోడు, గారాబంగా పెంచబడాల్సినోడు నాన్న గద్దింపే, అన్నల గద్దింపే వెళ్ళిపోయి ఊరు మొత్తం తిరుగుతున్నారు. ఊరు మొత్తం దొరికి చావట్లా. స్తోత్రం కలుగునుగాక. దొరకబట్టిందాక అక్కడే ఉన్నాడు సమూయేలు. నువ్వు సాయంత్రం వస్తావు, రేపు వస్తావు, నాకు అనవసరం రా, నన్ను ఒకడిని అభిషేకించి వెళ్ళమన్నాడు. ఆ నెతుక్కొని వచ్చిందాక ఏడ కూర్చుంటా, ప్రశాంతం కూర్చున్నాడు. ఇంకో మాట చెప్పనా, ఆ తమ్ముడిని చిన్న కొడుకుని తక్కువ చేసినందుకు అన్నలంతా ఎత్తుకురావడానికి పోతే ఎస్ఐ చేతులు కట్టుకుని 3వ ఎక్కం రాని పిల్లడు నుంచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎలిమెంటరీ స్కూల్లో 3వ ఎక్కం వచ్చారు, నీకు రాదు, మరి నిలబడు అన్నట్టుగా నిలబడ్డాడు. అక్కడ వీళ్ళు మొత్తం వెళ్ళి గాలించుకొని బతికినాడి, అరే తమ్ముడు దావీదు రారా. నేను రాను. ఎందుకు రావురా నువ్వు? కూటం పెట్టినప్పుడు నన్ను పిలిచావా? స్తోత్రం కలుగునుగా. అని ఉంటే ఏమయ్యేదో అక్కడ, అని ఉంటే ఏమయ్యేదో. మళ్ళీ టైగర్లు అయితే ఖచ్చితంగా అట్టే అంటారు. అవునా? ఆ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయటం బాగానే ఉంది. బయటికి రమ్మన్నప్పుడు మేము రామురా, ఎవడు పడేసి ఉండాలి, రండి అంటే ఏం చేస్తారు? హల్లెలూయా. పౌలయ్య గారు అనలేదా, రోమా పౌరసత్వం కలిగిన వాడిని గ్రహింపు లేక పుతోను దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు మాకు లాభ సాధనం పోయిందని చెప్పి పౌలు శీలను బంధించి చెరసాలు ఎత్తే, పునాదులు కదిలితే, చెరసాల అధికారి మారు మనసు రక్షణ బాప్తిస్మం పొందితే అక్కడ నుంచి కబురు పెట్టి వెళ్ళిపోండి అన్నారంట పౌలు శీల. నేను అన్నాను వెళ్ళనంట, నేను పోను. స్తోత్రం కలుగును గాక. ఎందుకు పోవు? నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని. రోమా పౌరసత్వం కలిగిన వాడిని ఇష్టం వచ్చినట్టు జైల్లో పడేసి, అందరి ముందు గుద్ది లోపల పడేసి, ఇప్పుడు ఎవడో చూడకుండా పంపిస్తావా? రమ్మని మొత్తాన్ని. స్తోత్రం కలుగును గాక. గుద్దినోడు, లాగినోడు, పీకినోడు రమ్మని మొత్తానికే చచ్చినట్టు మొత్తం వచ్చారు ఆడికి. స్తోత్రం కలుగును గాక. అయ్యా తమరికి రోమా పౌరసత్వం ఉందని తెలియక ఏదో చేసామని అన్న తర్వాత అగ్గది అట్లాంటి దారిలోకి అని బయలుదేరిపోయాడు. ఆయన వెళ్ళేలోపు ఏం జరిగింది తెలుసండి? జైలు పరిశుద్ధ సంఘంగా మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఖైదీలు పరిశుద్ధులుగా మారిపోయారు. వారు పారిపోవటానికి అవకాశం కలిగినా కూడా పౌలుని నాయకుడిగా ఏర్పరచుకున్నారు కనుక పౌలు అక్కడే ఉండగా ఒక్కడుగు బయటికి వెళ్ళేదండి. అనగా రాత్రికి రాత్రే క్రమశిక్షణ కలిగిన విశ్వాసులుగా ఆ ఖైదీలు మారిపోయారు. కొట్టండి దగ్గరగా చెప్పట్లా. స్తోత్రం కలుగునుగా. అందరు చెప్తాం హల్లెలూయా. నిన్ను దేవుడు చెరసాల్లో పంపించాడా? ఒక ఉద్దేశం ఉంది. ఆ చెరసాలని సంఘంగా మార్చేయచ్చు. నిన్ను దేవుడు అరణ్యానికి పంపాడా? అరణ్యములో దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. అరణ్యములో నువ్వు చేసిన ఆరాధన చూసి అనేక మంది అరణ్య జీవితాలు మార్చివేయడానికి సింహాసనం మీద కూర్చోబెట్టే కాలం రాబోతుంది. నమ్మిన వాడు బెగ్గరగా చమలు కూడా వేసాను కనపరచండి. కొట్టాలి కొట్టాలి కొట్టాలా. లేదు అనండి. వచ్చిందంట సమస్య, వచ్చిందంట శ్రమ, ఏదో చిన్న చలి జ్వరం వచ్చి 3 రోజులు జలుబు చేసినందుకే అయ్యా యోబుకు వచ్చిన కష్టాలు వచ్చినాయి. యోబుకు జలుబు చేసిందని ఉందా బైబిల్లో? మరి రా చూద్దాం ఒకసారి. చిన్న కష్టం వచ్చిందని, తోటికోళ్ళ తిట్టిందని, అత్తగారు మొత్తిందని మోకాళ్ళు ఎత్తచ్చాలి. అయ్యా యోబు, అయ్యా యోబు. ఇక నీ జాబే యోబులాగా ఉందిక. ఇక వేరేది మాట్లాడే పరిస్థితి లేదు. చిన్న కష్టానికి పెద్ద కష్టానికి యోబు ఒకడు ఉన్నాడు తేరగా. యోబు లాంటి కష్టాలు వచ్చినాయి ప్రభువా. భార్య తిట్టినా యోబే, హల్లెలూయా. స్నేహితుడు తిట్టినా యోబే. ప్రతిదానికి కష్టాల్లో పోల్చుకుంటావు కానీ పరిశుద్ధతలో పోల్చుకోవే బిడ్డ, నమ్మకత్వంలో పోల్చుకోవే, యోగ్యతలో పోల్చుకోవే. హల్లెలూయా అనండి. ఇంకొంచెం ఇదంతా ఉపోద్ఘాతం. ఇంకా మెసేజ్ మొదలయ్యా నేను. స్తోత్రం కలుగును కాక. అందరు చెప్తాం హల్లెలూయా. కాస్త దగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో ఉన్న దావీదులు అంతఃపురంలోకి రాబోతున్నారు. అరణ్యములో ఉన్న దావీదులు సింహాసనం మీదకు రాబోతున్నారు. కొండ కోణంలో తిరుగుతున్న వారు కాలు మీద కాలు వేసుకొని సింహాసనం మీద కూర్చొని లోకాన్ని పరిపాలన చేయబోతున్నారు యేసునామములో. ఇది జరుగునుగాక. ఆమేన్. ఇప్పుడు 7 నానా కష్టాలు పడి తంటాలు పడి 7 దారులను పోయి దావీదుని ఎత్తుకుని వచ్చారు. దావీదు గుమ్మంలోకి ఎంటర్ అయ్యే టైంకి సమూయేలు ఏం చేస్తున్నాడు? కూర్చొని ఉన్నాడు అంతే. అప్పుడైతే పాపం దావీదు అడుగు పెట్టాడో ఓ స్వరం వినబడుతుంది. నేను కోరుకున్నవాడు ఇతడే అని వినబడింది. వినబట్టం దిగ్గులు లేచి నుంచున్నాడు. ఎవడొస్తే ఎవడు నిలబడాలి? ఎవరొస్తే ఎవరు నిలబడాలి?
ప్రవక్త వస్తే దావీదు నిలబడాల. విచిత్రం ఏంటి తెలుసా? దావీదు అరణ్య స్థితిలో నుంచి అంతఃపురంలోకి అడుగుపెట్టే స్థాయిలోకి వెళుచుండగా అతగాన్ని దేవుడు అభిషేకించబోతున్నాడు ఎరిగిన తర్వాత దావీదు గుమ్మలో అడుగుపెట్టగానే కూర్చున్న ప్రవక్త లేచి నిలబడ్డాడు దిగునుగా. కొట్టండి 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 చప్పట్ల దగ్గరగా. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్తాం హల్లెలూయా. ఈనాటి అరణ్యం ప్రవక్తని ఎదుట నిలబడి అభిషేకించే రోజును తీసుకురాబోతుంది నీ జీవితంలో. ఈనాటి జైలు జీవితం, ఆ జైలు గోడలు బద్దలైపోయినా సరే నీ మాట వినే విశ్వాస సమూహాన్ని నిలబెట్టడానికి నా దేవుడు కార్యరూపాన్ని దాల్చబోతున్నాడు. ఆమేన్. నిలబడిపోయాడు ప్రవక్త. అంటే దేవుడు కోరుకున్న వాడి ఎదుట ఎవరైనా నిలబడిపోతారు అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ కోరికలని నశించును గాక, మిమ్మును దేవుడే కోరుకొనును గాక. రెండో దానికి ఏమా చెప్పారు? ఆమె మొదటి దానికి చెప్పలా. హల్లెలూయా. మీ కోరికలు నశించును గాక, మిమ్మును ప్రభువే కోరుకొనును గాక. కొంచెం రెండు చేతులైతే ఆమె అనండి. హల్లెలూయా. ఆమె ఎవరో మొక్కజొన్న పట్ల వ్యాపారానికి వచ్చినట్టు కూర్చున్నాడా? స్తోత్రం కలుగును గాక. రెండు చేతులైతే ఆమె నన్ను గట్టిగా కాస్త బిగ్గరగా చెప్పండి. మన కోరికలు నశించిన మీదట మనల్ని దేవుడు కోరుకునే ఒక రోజు రాబోతుంది. ఆయనంటూ మనల్ని కోరుకున్నాడంటే మనల్ని నిందించిన వాడు, ఎగతాళి చేసిన వాడు, తక్కువగా చూసిన వాడు, తిరస్కరించిన వాడు మనల్ని వెతుక్కుంటూ ఊరంతా గాలించి తీసుకొచ్చి ప్రవక్త దగ్గర నిలబెట్టే రోజు రాబోతుంది. యేసు నామములో ఇది జరుగును గాక. మీలో కొందరిని అలా నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఈ 2 రాత్రులు బహిరంగ సభలుగా నా దేవుడు మార్చను ఉద్దేశించిన కారణం అరణ్య రోదనని అంతఃపురంగా మార్చడానికే, ఎడారిని ఏదేనుగా మార్చడానికే నా దేవుడు కృపగల హస్తాన్ని చాపడేసు రక్తం చేయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు వచ్చాడా రాలేదురా? ఎంత చెప్పాక వచ్చినట్టు మీకు అర్థం అవ్వలేదమ్మా? హల్లెలూయా. వచ్చాడా దావీదు? వచ్చాడా లేదా? ఇప్పుడు దావీదుని ఏం చేయాలి? సమూయేలు అభిషేకించాలి. అప్పుడు మీరందరూ బయటికి పండి అన్నాడా? అన్నలా ఏం చేశాడు? ఎక్కడేముంటుంది తెలుసా? తన అన్నల ఎదుట ఇతను అభిషేకించాడు. ఏమనుకుని రాజును తక్కువ చేశారా మీరు? ఏమనుకుని దావీదును తక్కువ చేశారా? మీరు తక్కువ చేసిన వ్యక్తిని ఈరోజు దేవుడు ఏం చేశాడు చూడండి. ఆగు ఆగు రే రే పెద్దోడా ఆగు. యుద్ధం ఉందయ్యా, నోరు మూసుకునేట్రా. స్తోత్రం కలుగును గాక. నీ కళ్ళ ముందే చిన్నోడికి అభిషేకం రావాలి. ఈ రోజున మొత్తాన్ని వరుసలో నిలబెట్టి దావీదుకి అభిషేకం ఇచ్చాడట. ఇష్టం ఉన్నా లేకపోయినా, లేకపోతే మీకు లాగే కుదరదు కదా. ఆ నిజంగా ఇష్టమైనోడైతే అభిషేకించబడిన చానాళ్ళకి కదండి వాళ్ళు సైన్యంలో ఉన్నప్పుడు క్యారేజ్ పట్టుకెళ్ళాడు. అవునా? అభిషేకించబడిన చానాళ్ళకే వాళ్ళ తిండిపోతులు, వాళ్ళకి క్యారేజ్ జీడిపప్పు, బాదం పప్పు, కందిపప్పు, గన్నేరు పప్పు ఉందా? లాస్ట్ది లేదు, అది మందలే. స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా అనండి గట్టిగా. ఈ మొత్తం క్యారేజీలు పట్టుకుని వెళ్ళిపోతే ఆడు అంటాడు, వాడు పెద్దన్నా, డేయ్ ఎవడ్రా నువ్వు? నీ గర్వం నాకు తెలిసి వెళ్ళిపో. యుద్ధం చూడటానికి వచ్చావు, నువ్వు బాగా చేస్తున్నావు, మరి నేను చూస్తా. 40 రోజుల నుంచి అమ్మ చేస్తున్నావు యుద్ధం. స్తోత్రం కలుగును కాక. క్యారేజ్ మూతలన్నీ ఇసిరిపడేస్తున్నావు కానీ ఒక కత్తన్ని ఎత్తేవరా నీ దొంపదగా. 3 పూట్ల క్యారేజ్ అలాగ చచ్చిపోతున్నా నేను. స్తోత్రం కలుగును కాక. పైగా నాకెళ్ళి చూసి ఎగతాళి చేస్తావు మళ్ళీ. రే 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 నీ పొగరు నాకు తెలుసు. యుద్ధము చూచుట్టుకే కదా వచ్చావు. అక్కడ నేనుంటే నువ్వు చేస్తాను మరి బాగానే వాడిని. అక్కడ అన్న గద్దిస్తే నిజంగా అన్న ఆ రోజున దావీదు మీదకి వచ్చిన అభిషేకాన్ని గౌరవించున్నట్లయితే, నమ్మి ఉన్నట్లయితే ఈరోజు ఇలాంటి మాట మాట్లాడేవాడా? అభిషేకించబడిన తర్వాత కూడా అవమానాలు భరిస్తూనే ఉన్నాడండి. స్తోత్రం కలుగునుగాక. అవమానించబడిన చోటే ఆశీర్వదించేవాడిగా మారిపోయాడండి. అవమానించబడిన చోటే చేతులెత్తి ప్రజలను ఆశీర్వదించే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఆయనే ఈరోజు నేను ప్రకటిస్తున్న దావీదు. ఎంత గొప్పడో తెలుసా? దావీదు దేవుని కుమారుడైతే దేవుడే దావీదు కుమారుడని పిలిపించుకోవాలనుకున్నాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదే దేవుని కుమారుడైతే ఆ దేవుడే నేను గన భూమి మీదకు రావాలనుకుంటే ఈ దావీదుకు కుమారుడు అనిపించుకోవాలని దావీదు కుమారుడైన యేసు, దావీదు పట్టణములో పుట్టిన రక్షకుడు అని దావీదు పేరు మోస్తూ భూమి మీదకి వచ్చాడండి. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. కొట్టు దగ్గరగా చెప్పట్ల. స్తోత్రం కలుగును గాక. అనండి హల్లెలూయా అనండి. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. all the reasons behind these blessings. ఈ ఆశీర్వాదం వెనకాల ఉన్న అద్భుతమైన కారణాలు ఏంటో తెలుసా? స్తుతి. స్తుతి. హల్లెలూయా.
ఆయన చేసిన స్థుతేనండి. దావీదు పారిపోకుండా కూడా కీర్తన రాస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడిసెలో దూరి కీర్తన రాస్తాడు, గుహలోకి దూరి కీర్తన రాస్తాడు, ఏడుపు వచ్చినా కూడా కీర్తన రాస్తాడు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా. అయ్యా ప్రజలు నా మీద లేచుచున్నారయ్యా, వారు నా మీద పళ్ళు కొరుకుతున్నారు. అదే కీర్తనే. అంతే కదా. మనకేమో ఏం కీర్తనో ఏంటో, దాని శృతో దాని మతో ఏం తెలియదు. స్తోత్రం కలుగును కాక. కొంచెం గట్టిగానండి. ఓ చోట ఎట్టే కూటం జరుగుతుందంట, మధ్యలో కరెంట్ పోయిందంట. కరెంట్ ఎట్టాక పోయింది కానీ ఎమ్మ నిద్రపోతానండి ఒకడు. హల్లెలూయా. కరెంటు పోయినప్పుడే పాత పాటలు వస్తాయి. ఏం పాటలు? హల్లెలూయా స్తుతి మహిమ, లేకపోతే పరిశుద్ధ పరిశుద్ధ అని పాడుతుంటే ఈ పరిశుద్ధ పరిశుద్ధ అనే సంగతిని మర్చిపోయారు, పాట మర్చిపోయారు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా ఎవడన్నా చచ్చిపోతే పరిశుద్ధ పాట ఎత్తాం, ఒక్కడే రాదు. వీళ్ళంతా సంగీతకారులే, వాగ్గేయకారులే, గమకాలు పలికే వాళ్ళే. పొరపాటున పొదటి పాట రాదు. వీడు మంచి ఒక నిద్రలో లేచి అన్నాడంట, ఏంది పచేరొద్ద ఓ నీ దరిద్రం, అది పసీరొద్ద కాదు, నా పరిశుద్ధ. నేల కూడా మందం ఎక్కిపోయినంత మారుదురుగాక. కొంచెం గట్టిగా అనరా రెండు చేతులెత్తి. స్తుతించు బిడ్డ, స్తుతించు బిడ్డ, నీ అరణ్యాన్ని అంతఃపురంగా మార్చేస్తాడు దేవుడు. స్తుతించు బిడ్డ, నీ ఎడారిని ఏదోనిగా మార్చేస్తాడు దేవుడు. స్తుతించు బిడ్డ, నీ అవమానాన్ని అధికారంగా మార్చేస్తాడు దేవుడు. స్తుతిమాన మాకెప్పుడో నాట్యం డాన్సెస్ ఎగురులు పెట్టాలంతే. స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎగురులు పెడతానే సౌండ్ సిస్టమ్ అన్నీ కూడా ఇటు వచ్చి డాన్స్ చేయలేక దెబ్బకే. లేదు అనరే, కొంచెం గట్టిగా అనరే. లేలుయా. నాతో ఒక్క లైన్ పాడతారా? స్తుతి స్తుతి స్తోత్రార్పణ, స్తుతుల మీద ఆసీనుడా. ఒకసారి రెండు చేతులు ఎత్తు నాతో కలిసి. స్తుతి స్తుతి స్తోత్రార్పణ, స్తుతుల మీద ఆసీనుడా. మరొక్కసారి. స్తుతి స్తుతి స్తోత్రార్పణ, స్తుతుల మీద స్తుతి మహిమ నీకే సర్వేశ్వర. మరొక్కసారి. స్తుతి మహిమ. చేతులు అల్లాడిస్తూ ఆరాధన ఆరాధన. మరొక్కసారి. ఇంకొంచెం గట్టిగా, కాస్త బిగ్గరగా. ఆరాధన ఆరాధన. హల్లెలూయా. సిద్ధమేనా? వాడి డ్రమ్ నీకు సెట్ అవుతుందిగా? అయిద్దా? ఓకే. గతమంతా మరిపించి ఘనతిచ్చినావు, మరణము నే మార్చి మహిమిచ్చినావు. గతమంతా మరిపించి ఘనతిచ్చినావు, మరణము నే మార్చి మహిమిచ్చినావు. నా కాపరి నీవేనయ్యా, నా ఊపిరి నీవేనయ్యా. అనండి. కాపరి నీవే. మరొక్కసారి. నా కాపరి నీవే అయ్యా, ఊపిరి లేకుండా బ్రతుకున్నదా. స్తుతి స్తుతి స్తోత్రార్పణ, స్తుతుల మీద ఆసీనుడా. పాడాలందరూ. స్తుతి. వెరీ నైస్. స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి మహిమ నీకే సర్వేశ్వరా, స్తుతి మహిమ నీకే సర్వేశ్వర. ఆరాధన ఆరాధన. స్వరమెత్తి కాస్త బిగ్గరగా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని మార్చునుగాక. అందరు చెప్పండి ఆమేనని. అందరు దేవదూతలు అక్కడక్కడ ఉంటే పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడుతున్న శరాపులు మాత్రం సింహాసనాసీనుడైన దేవుడట ఆయనకు పైగా పెట్టుకున్నాడట. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా. ఎక్కడ పెట్టుకున్నాడంట? పైన. స్తుతించే దూతలను ఎక్కడ పెట్టాడండి? స్తుతి నీ స్థితిని మార్చునుగాక. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పు ఒకసారి. నీ సుత్తి ఆపి అనండి. నీ సుత్తి ఆపి అనండి. అనండి. నీ సుత్తి ఆపి స్తుతించడం మొదలుపెట్టు. స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులెత్తి బిగ్గరగా చప్పట్లు కొట్టండి.
ఇంట్లో స్తుతి జరగాల, ఒంట్లో స్తుతి నాదం పుట్టాలా, చదువులో, ఉద్యోగ క్షేత్రంలో, ఎడారిలో, అరణ్యంలో స్తుతి నీకు శ్వాసలాగా మారిపోవాలండి. గొప్పగా మారిపోద్ది నీ స్థితి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే, కొంతమంది ఫీలింగు మేము స్తుతించట్లేదు అనుకున్నావా, అసలు మేము ఇంటికాడ ఎంత స్తుతిస్తుందో తెలుసా? అది స్తుతించటమో సతాయించటమో అర్థం కాదు అసలు. మనం పాట ఎత్తుకుంటే మామూలుగా ఉండదు అసలు. స్తోత్రం. ఓడిపోనయా నా పక్షానుండగా, లేదు అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పరే, కాస్త దగ్గరకు 2 చేతులు అల్లాడిస్తూ ఆమెనండి. నీ ఫీలింగ్ ఏంటంటే, నువ్వు యమా స్తుతి చేస్తున్న నీ ఫీలింగు, నేను యమా ప్రసంగ చేస్తున్న నా ఫీలింగు. కానీ నా ప్రభువుకి నీ నడక, నీ పడక అన్నీ తెలుసు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా. 139వ కీర్తన మొదటి వచనం, 139 మొదటి వచనం చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. అసలు యెహోవాయే నరుణ్ణి సృష్టించాడు. ఈ నరుణ్ణి తెలుసుకోవటానికి దేవుడు పరిశోధించాల్సిన అవసరమే లేదు. ద మ్యాన్ క్రియేటెడ్ బై ద లార్డ్, దేవుని చేత సృజించబడిన వాడు దేవుని చేత మళ్ళీ పరిశోధించబడి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయినా అణువణువు, క్షణ క్షణం మనిషిని దేవుడు పరిశోధిస్తూనే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నా నడక, నా పడక నీకు తెలుసు. ఆమేన్ చెప్పండి. నా నడక, నా పడక, నువ్వెలా నడుస్తున్నావో, నువ్వు పండుకున్న తర్వాత నీ ఆలోచనలు ఎట్లున్నాయో నా ప్రభువుకు తెలుసు. హౌ యు ఆర్ వాకింగ్, హి నోస్ అబౌట్ యువర్ వాకింగ్ అండ్ బిహేవియర్. నీ నడక నా దేవునికి తెలుసు. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, ఎట్ ద టైమ్ ఆఫ్ స్లీపింగ్ టైమ్, వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ థింకింగ్. నిద్రిస్తున్న వేళ నువ్వేం ఆలోచిస్తున్నావు? నిద్రిస్తున్న వేళ నువ్వు దేని గురించి ధ్యానిస్తున్నావు? కన్నులు మూసుకుని నిద్రించవలసిన నీవు హృదయంలో ఎంత ఘోరమైన పాపానికి, పాతకానికి ఒడిగడుతున్నావు. లార్డ్ నోస్ ఎవ్రీథింగ్. నీ నడక తెలుసు అంటే నీ ప్రవర్తన తెలుసు అని, నీ పడక తెలుసు అంటే నిద్రించి పడుకుని నిద్రించవలసిన వేళ నువ్వెంత క్రూరమైన ఆలోచనలు కలిగి ఉన్నావు కూడా దేవునికి తెలుసంట. ఈ సంగతి ఎవరంటున్నారు? దావీదు దేవునితో అంటున్నాడు. దేవుడు దావీదుతో అంటలా, దావీదు దేవునితో, దేవా నా నడకంతా నీకు తెలుసు, నాకు తెలుసు. స్తోత్రం కలుగును గాక. నువ్వు నన్ను చూస్తున్నావని నాకు తెలుస్తుండగా నేను ఎలాగూ పొరపాటు చేయగలను, ఎలాగూ అడుగు పక్కకు వేయగలను? అమ్మ భయం ఉన్నవాడు అమ్మ ఉన్నప్పుడే వాడు అడుగులు తడబడకుండా భక్తిని, ప్రవర్తన కాపాడుకుంటాడు. నాన్న భయం ఉన్నవాడు నాన్న ప్రెజెన్స్లో మాత్రమే పరిశుద్ధంగా బ్రతకగలుగుతాడు. దేవుని భయం ఉన్నవాడు, దేవుడు అదృశ్యుడు గనుక ఇందు గలడందు లేడిని సందేహము లేక, ఇందు వెతికిన అందు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు గనుక ఆయన అదృశ్యంగా నన్ను చూస్తూనే ఉన్నాడు అనే భయము కలిగిన వాడు ఎక్కడున్నా, మందిలో ఉన్నా, వందల్లో ఉన్నా, ఒక్కడిగా ఉన్నా పాపం చేయకుండా బ్రతుకుతాడు. ఈ సెన్స్ మనం కలిగి ఉందము గాక. చెప్దాం హల్లెలూయా. నౌ-a-days all the believers are missing this sense. నా దేవుడు అదృశ్యుడై తన కంటితో నన్ను పరిశీలిస్తున్నాడు అనే సెన్స్ మిస్ అవుతుంది. నా దేవుని కన్ను నన్ను చూస్తుంది. ఇఫ్ ఐ ఫియర్ టు మై ఫాదర్, వెన్ ఫాదర్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద హోమ్, ఐ విల్ బి వెరీ హోలీ. వెన్ ఫాదర్ ఈస్ అన్అవైలబుల్ ఇన్ ద హోమ్, ఐ విల్ బి వెరీ డర్టీ. నేను మా నాన్నకు భయపడే వ్యక్తినైతే, మా నాన్న ఇంట్లో ఉన్నంతసేపు నా ఎంతటి పరిశుద్ధుడే ఉండడు. మా నాన్న గుమ్మం దాటాడనుకో, మన ఆలోచనలు రెక్కలొచ్చి భయంకరంగా మారిపోతాయి. అందుకనే నాన్న భయం కొంతమేరే భక్తి నేర్పుద్ది, అమ్మ భయం కొంతమేరే భక్తి నేర్పుద్ది, సేవకుని భయం కొంతమేరే భక్తి నేర్పుద్ది. కానీ దేవుని భయం శాశ్వత కాలం భక్తులు మనల్ని నిలబెడుతుందండి. శాశ్వత కాలం మన భక్తులు నిలబెడుతుంది. అలాంటి వాళ్ళు ఈరోజు లేవనెత్తబడాలి సంఘంలో. అలాంటి వారు లేవనెత్తబడాలి. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు గమనిస్తున్నాడు అనే భయము కలిగిన వారి సంఘములు లేచుదురుగాక. హల్లెలూయా అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నా గుండెలో దేవునికి భయం కలగాలనండి, నా గుండెలో దేవుని భయం కలగాలనండి. కొంచెం గట్టిగా, నా గుండెలో దేవుని భయం కలగాలి. చెప్పాలి.
దేవుని భయం ఉన్నవాడయ్యా, నా నడక నీకు తెలుసయ్యా, నా పడక నీకు తెలుసయ్యా, నేను కూర్చుండట నీకు తెలుసయ్యా, నేను లేచుట నీకు తెలుసయ్యా, అపహాసకుల మధ్య కూర్చుంటున్నాను, దుర్మార్గులు నడుస్తున్న నడుక ప్రకారం వెళ్తున్నాను, దుష్టుల ఆలోచన చొప్పున నా నడక తీరు మార్చేసుకుంటున్నాను. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్. సంఘములు చాలా నెమ్మదిగా ఉంటాను, కాలేజీకి వెళ్తే అపహాసకుల మధ్య కూర్చుంటాను. యు నో అబౌట్ మీ ఎవ్రీథింగ్ లార్డ్. నా గురించి నీకంతా తెలుసు ప్రభువా అనే భయం నీ గుండెలో కలిగితే పొర్రపాటున పాపం నీ సరిహద్దులు దాటి లోపలికి రాదు. పొర్రపాటున పాపం నీ సరిహద్దులు దాటి లోపలికి రాదు. స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్తాం హల్లెలూయా. ఇంటికి దూరంగా, కనానుకు దూరంగా, సంఘానికి దూరంగా, సమాజానికి దూరంగా, తండ్రికి దూరంగా, ఎక్కడో దేశంగాని దేశంలో ఎవడు నన్ను చూడలేదు అనుకుని దర్జాగా పాపం చేయగలిగిన పరిస్థితుల్లో పొత్తీఫర్ ఇంట్లో ఉన్నాడు యవనస్తుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పొత్తీఫర్ భార్య ఎవరు లేని వాళ్ళు వచ్చి పట్టుకుందంట. హల్లెలూయా చెప్పండి. ఏంటంటే ఎప్పుడు పట్టుకుందంట? ఎవరు లేని వాళ్ళు. హలో, ఎవరు లేరు, మా ఆయన లేడు, మా ఇంట్లో ఎవరు లేరు, పని వాళ్ళు కూడా లేరు, మొత్తం వెళ్ళిపోయారు, ఇక నువ్వు నేనే ఉన్నావు, ఎవడు కనపడం ఇప్పుడు పాపం చేస్తే మనం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా దేవుని కన్ను నన్ను చూస్తుందని వస్త్రం, ఏ వస్త్రాన్ని పట్టుకుందో దాన్ని వదిలిపడేసి పరిగెత్తుకెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. అనండి గట్టిగా, అనండి గట్టిగా, అనండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా కొంచెం గట్టిగా చెప్పరా. వస్తువునైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడాలి కానీ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదండి. వస్త్రాన్నైనా వదిలేయటానికి ఇష్టపడాలి కానీ పరిశుద్ధతను వదిలేయకూడదండి. ఉద్యోగాన్నైనా వదిలేయటానికి ఇష్టపడాలి కానీ పరిశుద్ధతను వదిలేయడానికి ఇష్టపడకూడదండి. ఉద్యోగాన్ని వదిలేసి పారిపోయాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నా ఉద్యోగం పోతుందని తెలుసు, వెళ్ళిపోయాడు. ఆ రాగానే వచ్చేసరికి యమేడు పెడుతుంది, సావేడు పెడుతుంది. మీకేం కుదిరితే చీపురు గడ్డ తెస్తారు, లేకపోతే ఆడవటం మొదలు పెడతాను. చీపురు గడ్డ తిరిగేసి ఎమ్మ కొట్టుడు కూడా ఓడిద్దాం అనుకుంటారు. ఆడెవడికి వాడపోతే హే ఏడు నువ్వేడు దెబ్బకైపోద్ది పంచాయతీ నీకెళ్ళి చచ్చే ఏడు పెడి చెప్తాడు. ఏడవ కానీ ఈ పిల్లదే కరెక్ట్ అనిపించింది మనకి. ఇప్పుడు పొత్తిఫర్ ఇంటికి వచ్చరికి వాళ్ళ ఆవిడ చచ్చే ఏడు పెడుతుందంట. ఏంటంటే డియర్, ఏం చెప్పమంటావు డియర్, నువ్వు లేని టైం చూసి నువ్వు తీసుకొచ్చినోడు నాతో పాపం చేయాలని ప్రయత్నం చేశాడు, ఎమ్మేడు పెడుతుంటే దెబ్బకు శిక్ష ఇప్పించాడండి. ఆ టైంలోనైనా యోసేపు ఏం చేయాలి వచ్చి, యువర్ ఆనర్ మై మాస్టర్ ప్లీజ్ ట్రై టు లిజన్ టు మీ. ఉరి శిక్ష పడేవాడికి కూడా వాదించుకోవటానికి అవకాశం ఇస్తారు కదండి. దయచేసి నా వాదన వినండి, నేను అస్సలు చేయలేదండి, మీ ఆమె అమ్మో అది హల్లెలూయా, అసలు అది మీ ఆమె, నేను కాదు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా మీద, ఇప్పుడే కాదండి చాలాసార్లు నా మీద పడింది అని చెప్పాడా. ఒక్క మాట మాట్లాడితే పగస్తుడి సంసారం కూడా పాడైపోద్దేమోనని పగస్తుడి సంసారాన్ని కూడా పాడు చేయకుండా నింద మీదేసుకుని 13 ఏళ్ళు జైలు అనుభవించాడు. 2 చేతులతో దగ్గరగా చప్పట్లు కొట్టండి. నింద మీదేసుకుని 13 ఏళ్ళు జైలు అనుభవించాడండి. అండ్ హౌ హీ వాజ్ వైస్ మ్యాన్. ఎంత వివేకం కలిగినోడు. పరిశుద్ధత నీకు వివేకాన్ని ఇస్తుంది. దేవుని భయం నీకు వివేకాన్ని ఇస్తుంది. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడనే భయం నీకుంటే ఎక్కడ ఎవరితో ఎలా మెలగాలో వివేకం ఆ భయంలో నుంచి వస్తుంది. ఆ భయంలో నుంచి పరిశుద్ధి వస్తుంది. అట్టి వారి సంఘంలో లేవాలి, ఈ రోజున అట్టి వారి ప్రాంతంలో లేవాలా. యేసుక్రీస్తు నామములో దేవుని భయం కలిగిన వారు ఈ రోజున చేతిలో బైబిల్ పట్టుకుని భక్తి లేకుండా బ్రతుకుతున్న కారణం చేతనే క్రైస్తవ్యం అవమానించబడుతుంది, యేసు నిందించబడుతున్నాడు, క్రైస్తవ మతాన్ని తప్పబడుతున్నారు. వై? You are all carrying the Holy Bible, but you are not maintaining the holiness. That is a problem with the Christians. బైబిల్ మోస్తున్నారు కానీ బైబిల్ ప్రకారం నడవట్లా. అందువలన అవమానించబడుతున్నాడు యేసు, నిందించబడుతుంది సమాజం, క్రైస్తవ సమాజం, ఎగతాళి చేయబడుతుంది పరిశుద్ధ గ్రంథం. Why? They don't know about Holy Bible, but they know about the people who carries the Holy Bible. వారికి బైబిల్ గురించి తెలియదు కానీ వారికి బైబిల్ మోస్తున్న వ్యక్తుల గురించి తెలుసు. వాళ్ళ నడక తెలుసు, వాళ్ళ ప్రవర్తన తెలుసు, వాళ్ళ మాట తెలుసు. వీళ్ళు చర్చిలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే బాగుంటారు, బయటకు వచ్చిన తర్వాత అమ్మో కూరగాయలు కొట్టుకాడు చూడాలి దీన్ని అన్నట్టు మాట్లాడతారు. బికాస్ ఆఫ్ అవర్ మిస్బిహేవియర్స్, బికాస్ ఆఫ్ అవర్ సిన్స్ దేవుని నామం అవమానించబడుతుంది. దేవుని నామం అవమానించబడకూడదు అనే నిజమైన ఆశ నీలో పుడితే
ఈ రోజున ఎవ్వడు చూసినా చూడకపోయినా నేను ఎలా బతుకుతున్నానో నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం నీకుంటే, ఈ భయంలో నుంచి పరిశుద్ధత పుడుతుంది, ఈ భయంలో నుంచి వివేకం పుడుతుంది. పరిశుద్ధత నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తుంది. వివేకం జటిలమైన సమస్యలనైనా సునాయాసంగా జయించడానికి సహాయం చేస్తుంది. నా మీద 2 చేతులతో దగ్గర కూడా చప్పలు కూడా వేసాను కనపరుస్తాం. అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ కాన్షియస్, ద లార్డ్స్ ఐ ఈస్ వాచింగ్ మీ. దేవుని కన్ను నన్ను చూస్తుంది అనే స్పృహ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నిశ్చయంగా మనం ఆశీర్వదించబడదుముగాక. దావీదు అంటున్నాడు, దేవా నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు. వేర్ ఐ సిట్, వేర్ ఐ స్టాండ్, నేను ఎక్కడ కూర్చుంటానో ఏం చేస్తానో అన్నీ నీకు తెలుసు ప్రభు. ఎందుకంటే నువ్వు సర్వాంతర్యామివి, జగద్రక్షకుడవు, అఖిలాండ బ్రహ్మాండములు పట్టజాలనే వాడివి. మీ మేధస్సుతో మరెవరు సాటి అయిన వాడు లేడు ప్రభు. యూ కెన్ అబ్జర్వ్ at any time, all the time your eye is watching me. నీ కన్ను నన్ను చూస్తూనే ఉంది అనే భయం మనలోకి వస్తే మన నడకలు తడబడవు, మన నడకలు తప్పటడుగులు కావు, మన నడకలు నరకము నుంచి పరలోకానికి నడిచే నడకలుగా మార్చబడతాయి. ఆ కృప దేవుడి ప్రాంత ప్రజలకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీ మాట వలన, నా బోధ వలన కాదు, మన ప్రవర్తన వలన ప్రభువును చూపించాలి. స్తోత్రం కలుగునుగాక. నీ మాట వలన, నా ప్రసంగం వలన కాదు. We cannot show our Lord by teaching, we cannot show our Lord by singing, we can show our Lord by our behavior. మన ప్రవర్తన వల్ల మన ప్రభువుని ప్రజలకు చూపగలుగుదుముగాక. చెప్దాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా. నడక ఇన్ ద సెన్స్ నడవడిక. నడక అంటే నువ్వు ఏ స్టైల్లో హై హీల్స్ చెప్పులు వేసుకుని నడుస్తున్నావా, లేకపోతే తాటాకు లాంటి వేసుకుని నడుతున్నావా, వంకరగా పీత నడిచినట్టు నడుస్తున్నావా? ఈ కాదు నడక అంటే. నువ్వు వంకర నడిస్తే పరలోకాన్ని పోకపోవటం, తిన్నగా నడిస్తే పరలోకానికి వెళ్ళటం ఏం లేదు. నడక అంటే నీ వాకింగ్ స్టైల్ కాదు, నీ వాకింగ్ స్టైల్ కాదు, నీ బిహేవియర్. హల్లెలూయా. నువ్వు క్యాట్ వాక్ నడుస్తున్నావా, ఏనుగు వాక్ నడుస్తున్నావా? ఇది కాదండి. నువ్వు ఎట్ట నడితే ఎగురెగురు నడిచావా, వంకర నడిచావా? పీత అందంట, పీత పిల్లలను చూసి ఏమి నడకది, తిన్నగా నడువు అందంట. ఎవరిని? పీత పిల్లని. ఎందుకని? ఇది ఎట్టెట్ట నడుతుందంట మెల్లగా, తిన్నగా నడవదు. ఎందుకంటే ఒళ్ళంతా కాళ్ళే దానికి, ఎటు నడవాలో అర్థమై సావదు. ఎట్టెట్ట మెలకలు తిరిగి నడుతుంటే ఈ పిల్ల అందంట, ఏదేదో నువ్వు నడువు చూపి అందంట. వాళ్ళ అమ్మనే, వాళ్ళమ్మ ఇంకా వంకర నడుతుందంట. అప్పుడు ఈ పీత పిల్ల అందంట, మమ్మీ అచ్చ నీకులాగే నడుస్తాను నేను అన్నట. మన నడక మారకుండా ఇంకొక నడవమని నడు చెప్తామండి. మన నడక మారాలి. మన నడకను చూసి మనమేమో సీరియల్ చూస్తాం, పిల్లడు మాత్రం టీవీ చూడొద్దు. మనమేమో లెగితే వాట్సాపే, ఆడికేమో ఒళ్ళు సాప్ అయిపోద్ది. ఇంకెట్ట కుదురుద్దండి? మనం ఏది చేస్తుంది చేస్తారు కదా. మార్పు మనలో మొదలై తర్వాత పిల్లల్లోకి రావాలి. ఆమెనంటలా ఈ నచ్చో మనకి. మీ డోక్రా లోన్లని రేవంత్ రెడ్డి గారు మాఫీ చేయనుగాక. అను ఆమె మొత్తం ఆమె. ఇట్లాంటి ప్రార్థనలు కాదురా మనం చేయాల్సింది. స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అరే నిబంధన మందసానికి దగ్గర దీపం ఆరిపోక మునుపు సమయంలో పడుకొని ఉంటే దేవుడు ఏమని పిలిచాడు అంటే, రాత్రి సంఘం ఏం చెప్పట్లా. నేను అన్నాను రేవంత్ రెడ్డి అని పిలిచాడు కదా అన్నా నేను. కాదులేండి మరి నోరు తెరవే. స్తోత్రం కలుగునుగాక. అనండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పరా. 2 చేతులు ఆడిస్తూ ఆమెన్ అనండి. హల్లెలూయా అనండి. హల్లెలూయా. అందుకనే దావీదు ఇక్కడ నా నడక నా పడక నీకు తెలుసు అన్నాడు కదా. 150 అధ్యాయాల సంపుటమైన ఈ కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలు ఏమన్నాడు? మొట్టమొదటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అయ్యా నా నడక దేవుని ఆలోచన చొప్పున ఉండాలి కానీ దుష్టుల ఆలోచన చొప్పున ఉండకూడదు ప్రభు అని కోరుకున్నాడు ఆయన. దుష్టుల ఆలోచన చొప్పున నడిచే నడక దుష్ట నడకే. దేవుని ఆలోచన చెప్పే చొప్పున నడిచే నడక దైవపు నడక అవుతుంది. అందరూ చెప్పండి ఆమెనని. ఇంకొంచెం గట్టిగా చెప్పరా, కాస్త దగ్గరగా చెప్పరా. దుష్ట దుర్మార్గ నడకలాగిపోవునుగాక, అన్యాయపు నడకలాగిపోవునుగాక, అన్యాయపు సిరి సంపాదించు నడకలాగిపోవునుగాక, నామకార్థ నడకలాగిపోవునుగాక. ప్రయోజనకరమైన ప్రభు కోరుకున్న నడక నీ జీవితంలో ఆరంభమైపోవాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగానే ఎవరు తమ్ముడో చెల్లె నీ నడకేంటి, ఈ ప్రవర్తన ఏంటి? వాట్ అబౌట్ యు ఆర్ థింకింగ్? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఫర్ వాట్ యు ఆర్ సెర్చింగ్? దేనికోసం వెతుకుతున్నావు? నీ తలంపులు ఏమయ్యాయి? నీ ఆలోచనలు ఏమయ్యాయి? నీ క్రియలు ఏమయ్యాయి? సంఘము దాటి బయట నడుస్తున్నప్పుడు నీ ఆలోచన ఏమైంది?
దేవుని ప్రజల పరోక్షంలో నీ జీవన విధానాలు ఎట్లా ఉన్నాయి? ఆన్ ద స్టేజ్ వీఆర్ ఓకే, వాట్ అబౌట్ ఆఫ్ ద స్టేజ్? స్తోత్రం కలుగును గాక. మీకు నేను బోధిస్తున్నా, నాకు కూడా బోధించుకున్నాను. ఆన్ ద డయాస్ ఐఎమ్ ఆల్ రైట్, బట్ గాడ్ విల్ సీ ఆఫ్ ద డయాస్. స్తోత్రం కలుగును గాక. వేదిక మీద ఎంత పర్ఫెక్ట్ భాష వాడాడు, అటు ఇటు ఎట్ట తిరిగాడు, ఎంతసేపు చెప్పాడు. మీకు కావాలా, నాకు కావాలా? ఆయనకు అక్కర్లా. స్టేజి దిగాకిడి బతుకెట్టుందో నా దేవుని కావాలా? ఆయన కన్ను నిన్ను నన్ను పరిశోధిస్తూనే ఉంటుంది. బోధించే నేను భయపడుతూ బోధించాలా, వింటున్న మీరు కూడా భయపడుతూ వినాలా? అప్పుడు మన వల్ల దేవుడు మహింపరచబడతాడు. అందరూ చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున మన నడకలు ఆగిపోవునుగాక, దుర్మార్గ నడకలు ఆగిపోవునుగాక. ఎవడో ఏదో ఆలోచనిస్తే దాని ప్రకారం నడిస్తే దేవునికి అవమానం. when you are in confusion to make a decision, ఒక నిర్ణయం తీసుకోవడం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే, గో kneel down in front of God, open the holy bible, start reading the holy bible. God will give you the great counseling. స్తోత్రం కలుగును గాక. వాక్యం చదువుకొని ఆలోచన చెప్పుట, లెస్సైన జ్ఞానం ఇచ్చుట నా వశం, జ్ఞానాధారము నేనే అని పలికిన వాడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. He can counsel you, he can teach you, he can give you the wisdom and knowledge. Depend on the holy bible who is in your hands already. నీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి ఆలోచన తీసుకోకడ. ఏం చేయమంటావు అంటే ఏం చెప్తాడు? ఏదో ఒకటి చెప్తాడు. ప్రపంచంలో లేని పేరు పెట్టాలన్నాడు మా వాడు ఒకడు. స్తోత్రం కలుగును గాక. మీ ఓడి పేరు ఏంటన్నాడు? మా ఓడి పేరు సుభాష్ కేరి అని చెప్పి వచ్చాడు. వెనకాల కూర్చున్నాడు, వెనక వరుసలో. ఏంట్రా నా పెళ్ళైంది, పిల్లోడు పుట్టాడు, ఆడికి ఇంకా పెళ్ళి కూడా అవలా, మీ ఓడి పేరు అంటే సుభాష్ కేరి అని పెట్టారా? నేను సేవలో వెళ్ళాలా వద్దా అని తొణికిసలాడేటప్పుడు పుట్టిన్నాడు, అందుకని సుభాష్ చంద్రబోస్ సగం లాక్కొచ్చా. స్తోత్రం కలుగును గాక. విలియం కేరీది సగం లాక్కొచ్చా. స్తోత్రం కలుగును గాక. ఈ రెండింటి మధ్య ఆడు నలిపేస్తారో నన్ను నిలబెడతారో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండు పేర్లు లాక్కొచ్చి సుభాష్ కేరీ అని పెట్టాను నేను. బలిపెట్టో పేరు అన్నాడు మా ఫ్రెండ్. పెట్టి అసలు ఈ ఏరియాలో సుభాష్ ఉంది, కేరీ ఉంది, ఈ రెండు కలిసి ఎవడికి లేదురా, బలిపెట్టు అన్నాడు. అని అంటాడు, నాకు కన్నా పిల్లోడు పుడితే అసలు ఈ ఏరియాలో లేని పేరు పెడతాడు. నేను అన్న అయితే ఆ పేరు నేను చెప్పనా అన్న. చెప్పమంటే నేను అన్నాను అని పెట్టమన్నా. ఏంటి పేరు మాట్లాడరా? ఏంటి ఆ పేరు చెప్పండి. వీడి పేరు మాట్లాడటమే కాదు, అసలు ఏడ ఉండదే కదా, రాయటం కూడా కుదరదు. మా అన్నయ్య ఎట్రాయాలో ఆలోచిస్తాడు అక్కడ అప్పుడే. స్తోత్రం కలుగును కాక. దాన్ని ఎట్రాయాలు ముందు తావొత్తా, పావొత్తా, రావొత్తా, ఏం రాయాలి, ఎందుకురా నీ వెరైటీ అన్వేషణ. స్తోత్రం కలుగును కాక. కొంచెం అందరికీ అర్థమయ్యే పేరు పెట్టరాదు. నేను అసలు ప్రపంచంలో ఎవడికి అర్థం కానీ ఈ ఏరియాలో లేని పేరు పెడతాను. నేను చెప్పిన పేరు పెట్టరు, ఈ ఏరియా కాదు, ఈ లోకంలోనే ఉండదు అసలు అని పెట్టాను నేను. అప్పుడు ఒకసారి ఆగు అన్న అని ఈడు గట్ట స్కూల్ మానేసాడు అనుకో, నేను ఎవడు రాలేదురా, ట్రగాడు రాలేదు సార్. ఏమిరా ఏడుస్తున్నా, ఎవడరా నేను ఇబ్బంది పెట్టేది, ట్రగాడు నన్ను కొడుతున్నాడు సార్. ఈ ట్ర అంటే ఎంత సీరియస్ మాస్టర్ అయినా నవ్వుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పరే. ఆడు అన్నాడు, నీకు ఎట్టొస్తారే ఎట్ట పేర్లు అని అన్నాడు. ఇంక ప్రభువుని నమ్ముకోవాలి మనం. అప్పుడు మనం ఏది మాట్లాడితే అదే. ప్రభు నమ్ముగా కొద్ది కుదిరొచ్చింది. స్తోత్రం కలుగును గాక. లేదు అన్నాను గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మరి ఆడే మళ్ళీ అడుగుతాడు. ఆ డౌట్లో పడి, అరే నిజమేరా, చైనా వాళ్ళ పేర్లు చాలా వెరైటీ ఉంటుంది కదా, చైనా వాళ్ళు ఎట్ట పెడతారు పేరు అన్నాడు. ఇక మనల్ని కానీ ఆవిడని అడిగితే మనంత జ్ఞానం ఉన్నాడు కదండి, తెలియదని చెప్పడానికి సిగ్గు మనకి. ఆడు అడిగాడంటే ఆడికి తెలియదని మనకు అర్థమైతే చాలు, మనం ఏదని చెప్పేస్తానుగా. ఎట్ట పెడతారా పేర్లు అంటే, నేను ఏం లేదురా, పిల్లోడు పుట్టగానే పుట్టింటోళ్ళేమో పళ్ళెం తెస్తారు, అత్తారుంటోళ్ళేమో స్పూన్ తెస్తారు. ఈ స్పూన్ అంత ఎత్తులో పెట్టి పళ్ళెంలో వేస్తారు. అది చింగ్ చాంగ్ అందనుకో ఆడి పేరు అదే. క్లింగ్ క్లాంగ్ అందనుకో ఆడి పేరు అదే. క్లింగ్ 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 అని 3 సార్లు అందనుకో ఆడి పేరు అదే. ఆడికి అచ్చం అతికిపోయి ఆడు అంటాడు, ఓరు నిజమేనా, నాకు తెలియదు రైతు. విచిత్రం ఏంటి తెలుసా, ఇవన్నీ అడుగోడు పేరు సుజ్ఞాన్ రాజు. దేవునికి మహిమ కలుగును కాక. ఆడికి జ్ఞానరాజు అని పెడితే చాలదని వాళ్ళ తాత వాళ్ళు సుజ్ఞానరాజు అని పెట్టి పత్తిదాన్ని అడుగుతున్నాడు. ఎవడు చెప్పినా నమ్ముతున్నాడు. దుర్మార్గపు ఆలోచనలు కాదండి ఇది. ఇప్పుడు ఎవరైనా పేరు పెట్టమని అడిగితే నేనేం చేస్తాను తెలుసా, నాకు 2 రోజులు టైం ఇయ్యని అడుగుతా.
ఎందుకని ఈ 2 రోజులు ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని తీసుకుందాం. దేవుడు ఏదైనా ఆలోచన ఇస్తే అతనికి ఆ పేరు పెడదాం. స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. దేవుని నమ్మిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలా, నువ్వు ఆలోచన తీసుకునే వ్యక్తులు కూడా మారాలా. ఆమేన్ హల్లెలూయా. టు హూమ్ యు ఆర్ అడ్రస్సింగ్, ఎవరిని అడ్రస్ చేస్తున్నావు అది మారాలి. అండ్ ఫ్రమ్ హూమ్ యు ఆర్ గెట్టింగ్, నువ్వు ఎవరి దగ్గర నుంచి పొందుకుంటున్నావు కూడా మారాలా. ఆమేన్. వివేచన కలిగిన అనుభవాలు మనకు కలుగునుగాక. అందరు చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా చెప్పరా, కాస్త దగ్గరగా చెప్పరా. అనగా యేసుక్రీస్తు అఖిలాండ బ్రహ్మాండాలు వదిలిపెట్టి నరావతారిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మట్టి మనిషిగా 33.5 ఏళ్ళు జీవించడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? నీ నడకను మార్చడమే. స్తోత్రం కలుగునుగాక. నీ ప్రవర్తన మార్చడమే. పాప పంకిలమైన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చి మరణించడం మీదట మరణమే లేని అమృతంగమయమైన దేశంలో నిన్ను చేర్చడమే ప్రధాన ఎజెండా. ఇది తప్ప వేరొక ఎజెండా లేదు. God wants to change the lifestyle of the people. Amen. అందుకనే క్రిస్టియానిటీ ఇస్ నాట్ రిలీజియన్, క్రిస్టియానిటీ ఇస్ ఎ వండర్ఫుల్ లైఫ్ స్టైల్. స్తోత్రం కలుగునుగాక. అది ఒక అద్భుతమైన జీవన విధానం. ఈ జీవన విధానం ఎవరిలో కనబడాలంటే బైబిల్ ప్రసంగిస్తున్న నాలో కనబడాలి, బైబిల్ మోస్తూ పాటిస్తున్న మీలో కనబడాలి. మీ జీవన విధానాన్ని చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులు, దేవుని పిల్లలు, వీళ్ళు ఇలాగే బతుకుతారు, మోసం చేయరు, అబద్ధం ఆడరు అని నీ నుంచి ప్రజలు తెలుసుకోవాలా. అంతగా నువ్వు మార్పు చెందుదువుగాక. అందరు చెప్పండి ఆమేనని. ఇదంతా జరగాలి అంటే నీ నడక మారాలి అనండి. ఏం మారాలి? నడక అంటే నడవడిక, నడవడిక అంటే ప్రవర్తన. ఏం మారాలి చెప్పండి? ప్రవర్తన మారాలి అనండి. 2 చేతులు ఎత్తి నా ప్రవర్తన మారాలి అనండి. ఇంకొంచెం గట్టిగా. ఎవడి ప్రవర్తన మారాలని తర్వాత ఆలోచిద్దాం, ముందు మన ప్రవర్తన మార్చుకుందాం. హల్లెలూయా అనండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆడెవడో అన్నాడంట నాలంటోడు, ఒరే అడవిలో భయం వేస్తుందా? భయం వేస్తుందన్నా. ఎవడెవడికి భయం వేస్తుందో వాళ్ళంతా నా చుట్టూ వచ్చి నిలబడంటారా, మీకు భయం ఉండదు అన్నాడంట. ఈ దెబ్బకు వచ్చిన 10 మంది నిజమే అనుకుని చుట్టూ వచ్చి నిలబడ్డారంట. వీడు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు మధ్యలో. వీడి కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు మొత్తం చుట్టూ వస్తే నాకు ఇబ్బంది ఏం లేదు అనుకున్నాడు. ఆ పిచ్చి జనం నమ్మేసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఇట్లాంటి చతురులు ఉన్నారండి, ఇట్లాంటి చతురులు ఉన్నారు. ఇది కుదరదు సార్. నీ నడక మారిపోవాలి ఈ రోజున. నీలో లోపం సరిచేయబడాలా, నీ ప్రవర్తనలో లోపాలు దిద్దబడాలా. ఇంకా దేవుని సన్నిధిలో గడుపుతూ ఏ విషయాల్లో మార్పు లేదో ఆ విషయాల్లో నీకు మార్పు కలుగునుగాక. యేసునామములో జరుగునుగాక. దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేరాలి అంటే నిన్ను సృజించిన ఉద్దేశమే దేవుణ్ణి స్తుతించడం. ఆమేన్. ఎప్పుడు స్తుతించడం? యుగ యుగాలు స్తుతించడం. యుగ యుగాలు స్తుతించడం అంటే భూమి మీద ఉండగా నీ నడక మార్చుకొని నువ్వు మరణిస్తే క్రీస్తునందు మృతుడవైన నీవు ధన్యుడవై ఆయనతో పాటు దేవదూతలతో పాటు యుగ యుగాలు దేవుని స్తుతించగలుగుతావు. ద కాన్సెప్ట్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ద మ్యాన్, మనిషిని సృజించటంలో దేవునికి ఉద్దేశం. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు స్తుతించాలా, నువ్వు చచ్చిపోయాక కూడా స్తుతించాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు స్తుతించడం అంటే కోటాల్లో పాట పాడటం కాదు. స్తోత్రం కలుగునుగాక. బాధ, కష్టం, అవమానం, నింద, వేదన, వెలివేత ఎన్ని కలిగినా నీ గుండె దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలా. అందరూ చెప్పండి ఆమేనని. అప్పుడు నేను వాడుకోవటం మొదలు పెడతాడు దేవుడు. నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు దేవుడు. నువ్వు మరణించిన నువ్వు పరమందు ప్రభువుని స్తుతించే స్థితిలోకి వెళ్ళిపోతావు. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏం మారాలి? నడక మారాలనండి. ఇంకొంచెం గట్టిగా అంటలా. కుర్చీలోళ్ళు పొరపాటున అంటలేదుగా, అసలు పొరపాటును కూడా అనేటట్లేరు మీరు అసలు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి నా నడక మారాలనండి. ఇంకొంచెం గట్టిగా. రాత్రి చెప్పా సీతంపేట కూటంలో, కోళ్ళ గట్ట అత్త మీద కోపం వచ్చిందనుకో, దేని మీద అయినా పెట్టి తిట్టుద్దంట. చిచ్చి ఈ మొదటి పేపర్ నా ప్రాణంకి వచ్చి పడింది, ఈ పేపర్ పద్దాలు ఎగుతుంది, ఈ పేపర్ లేకుండా పోయిన అత్తని ఉద్దేశించే పేపర్ని తిట్టేది. ఈ పేపర్ని తిట్టడం ఏంటి, అత్తకి తిట్టడం ఏంటి, దేన్నైనా తిట్టేది అంతే. అప్పుడే ఇంటి ముందు ట్రర్రని ఆటో వెళ్తున్నాడు. చిచ్చి మొదటి స్టెప్ ఆటో మోత మోత, లేచిన కాడ నుంచి ఒకటే మోత. తిట్టేది ఎవరినే? ఆటోని కాదు, అతనే. రాత్రి అంతా గొడవ అయిందంటే పొద్దున్నే కోడలు వేసి అంటుందంట, ఈ అన్నిటికీ సావు వస్తుంది, ఈ కోడికి సావు రాట్ల మా ఇంట్లో అందంట. అప్పుడు అత్తగారు అనుకుందంట, పాపం కోడిని తిడుతుంది లేదు నన్ను కాదులే అనుకుందంట. ఇంకో 10 నిమిషాలు ఆగి, ఒంటి మీదకి 80 సంవత్సరాలు వచ్చిన ఈ కోడికి అయినా చావట్లేదు అందంట.
ఏ కోడికైనా ఒంటి మీద 80 సంవత్సరాలు వస్తాయా? వచ్చిందా కొంటవా? 8 నెలలని బతుకుద్ది అసలు? హలో, మారాలి. ఊరికే చెప్పట్లా, ఇవన్నీ మారాలి. ఆమెను అంటలేదుగా, అసలు పొరపాటున అంటలేదుగా. ఎవరిని క్షమించినా మా అత్తగారిని క్షమించను సార్ నేను అన్నట్టు పెట్టింది ఆ పిల్ల మొహం. హల్లెలూయా అనండి గట్టిగా, చెప్పండి ఆమేనండి. నడక మారునుగాక, చెప్దాం హల్లెలూయా. నడిపించునా నావా నువ్వు వాడేవు అనుకో, ఆయన అంటాడు నడక మార్చుకో బిడ్డ అంటాడు ఆయన. నీ నడక నేను నడిపిస్తాలే కానీ నువ్వు నడక మార్చుకో అంటాడు. నీకే వచ్చే పాటలు ఆయనకి రావేంటి? స్తోత్రం కలుగునుగాక అనండి గట్టిగా, చెప్దాం హల్లెలూయా. నా నడక మారాలి అనండి. తర్వాత ఊరు మారుతుంది, ముందు నీ నడక మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో. పామును తీసుకొచ్చి పెంచినంత మాత్రాన పాము పాలు దాటం నేర్చుకుంటుంది కానీ కాటేయటం మానేదంట. ఏం దాటం నేర్చుకుంటుంది? నెత్తురు దాగటం మాని పాలు దాగటం నేర్చుకుంటుందంట కొంతకాలం. కానీ కర్రటం మాత్రం మరి దానికి నొప్పి తోక మీద దొక్కేవా అయిపోయి వేసి రక్తం చేయ. పరదేశంలో ప్రియులారా తెల్లారే ఊరు మొత్తం వద్దన్న వచ్చి ఇంటి ముందే కూర్చుంటారు. స్తోత్రం కలుగునుగా అందరూ చెప్దాం హల్లెలూయా. టెంట్ వాళ్ళు కూడా ఏం పర్లేదు తీసిపో అంటారు, డబ్బులు కూడా లేకుండా. హల్లెలూయా అనరే, కొంచెం గట్టిగా చెప్పరే. నీ నడక మారాలంటే పక్క వాళ్ళు తిరిగి అంటలా పొరపాటు. ఎందుకు తెలుసా? మన నడక ఆమె తెలుసు కదా, మనం ఆమెను ఎట్ట అంటాం అసలు? ఇప్పుడు చెప్పండి, నీ నడక మారునుగా కనండి. మొత్తం సగానికి సగం మంది నాకెళ్ళే చూసి అంటున్నారు. హల్లెలూయా అనండి గట్టిగా, చెప్దాం హల్లెలూయా. చెప్పరా పక్కన వాళ్ళకి, మీ నడక మారునుగా కనండి. పక్కన ఆమె కూడా నీతో అంటదాను, నీ నడక మారునుగాక. మేమిద్దరం చెప్పుకుంటాం చూడు, నీ నడక మారునుగాక. ఆమెన్, చెప్దాం హల్లెలూయా. నడక నేర్పుము నాకు, నడక నేర్పుము, నడక నేర్పుము నాకు, నడక నేర్పుము. నీలా జీవించే, నీకై నడిచే, నీలా జీవించే, నీకై నడిచే, నడక నేర్పుము నాకు, నడక నేర్పుము, నడక నేర్పుము నాకు, నడక నేర్పుము. ఏమి నేర్పబడాలంట? చెప్పండి చెప్పండి కొంచెం గట్టిగా. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఏంటది? మెడ చాచి నడుచుచు అనండి ఇంకొంచెం గట్టిగా. హలో, ఎట్ నడుస్తున్నారంట మన అక్కాయిలో? మెడ సాపి నడుతున్నాను. 10వ తరగతి బాగానే ఉంటుంది, స్తోత్రం కలుగును గాక. 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్కి ఆటో ఎక్కిందా? చిన్నగా నడవదు అసలు. నా మాట దేవుని మాట మాట్లాడాలి. యెషయా ఏమన్నాడు? నేను సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడా? మాట్లాడట్లా అందరూ, ఎవడికో తగిలినట్టుంది మాట్లాడట్లా. స్తోత్రం కలుగును గాక. సియోను కుమార్తెలు అనగా సంఘ బిడ్డలు, సియోను కుమార్తెలనగా సంఘములో చేరుతున్నవారు, సియోను కుమార్తెలనగా పాడుతున్నవారు, పరిచర్య చేస్తున్నవారు, రక్షణ పొందినవారు, దేవుని ప్రజలుగా లోకం నుంచి వేరు చేయబడిన వారు. దే ఆర్ ఆల్ ద డాటర్స్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ స్పెండింగ్ దేర్ మచ్ టైమ్ ఇన్ ద చర్చ్. సంఘములో అత్యధిక సమయాన్ని గడుపుతున్న సియోను కుమార్తెలట గర్విష్ఠురాండ్రైపోయారట. ఏమైపోయారట? నెమ్మది కలిగి ఉండవలసిన చోట గర్వం వచ్చిందట. తగ్గింపు కలిగి ఉండవలసిన చోట గర్విస్తున్నారు. పాత గర్వం, పరిచర్య గర్వం, సేవ గర్వం, ప్రసంగ గర్వం, బాప్తిస్మ గర్వం. హలో హల్లెలూయా. పాట పాడేటప్పుడు అందుకని జనాన్ని చూస్తుంటారు కొంతమంది. దాందా బాగా పాడుతున్నానా? నెత్తి మీద డమ్ము కర్రేసి కొట్టాలి నిన్ను. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పరు హల్లెలూయా అని. ఇంకొంచెం గట్టిగా అనరే హల్లెలూయా. గర్వం వస్తేనే తల్లేసిద్ది పైకి. గర్వం రాబోదే అన్నీ అణిగిమణి కూడా అన్నీ ఉంటాయి, ఏమీ లేవు అనుకో. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య ఎవడో తగులుకున్నాడు మాకు. ఎన్నెన్నో సీట్లు పాడేశావుగా, ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టావుగా, తొక్కినారలాగుతాడుగా, నీ తాటది ఇస్తాడంటగా.
దేవుని కోసం, మళ్ళీ దానికి దేవుడి పేరు. ఈ పాట రాసిండు, స్తోత్రం కలుగును గాక. ఎన్నెన్నో సీట్లు ఎగ్గొట్టావుగా, ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టావుగా, తొక్కినార లాగుతాడుగా, నీ తాట తీస్తాడంటగా. అది పాటే. యూట్యూబ్లో ఎత్తుకో తమ్ముడా, కీబోర్డ్ వాళ్ళకి తెలియపోతేట. స్తోత్రం కలుగును గాక. అతను సంగీతంలో ఓలబాడు మాకే తెలిసింది, ఇవన్నీ ఆడి పెడతారు నాకు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి ఆమెనని. ఇంకొంచెం పాట ఏంటి, ఆ కథ ఏంట్రా? స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా చెప్పరా, కాస్త గట్టిగా చెప్పరా. లేలు అనండి. పాట వల్ల నీకు గర్వం వచ్చిన పరలోకం నీ కోసం మూసిపోయేవాడు ఉంటుంది. ప్రసంగాన్ని బట్టి నాకు గర్వం వచ్చిన పరలోక ద్వారం మూసివేయబడింది. సేవను బట్టి గర్వం వచ్చిన ఎప్పుడో 2017, 16, 14 టైంకి నేను ఇచ్చిన బాప్తిస్వాలు 100 పూర్తయిపోయింది. ఎప్పుడు 2014, 13 ఆ టైంకి బాప్తిసం ఇచ్చిన వెంటనే పేరు రాసుకోవటం అలవాటు. 99వ బాప్తిసం ఇచ్చి 100వ పేరు రాసుకుని ఆ రోజు కోటానికి వెళ్ళా. ఆ పాంప్లెంట్ చూసా, 500 మందికి బాప్తిసం ఇచ్చిన దైవజనుడు అని ఉంది. ఓ అనిపించి రేపొద్దు నా పేరు కూడా ఎట్లా వేస్తారేమో లేనిపోందని చెప్పి ఇక 101 నెంబర్ ఇలా. స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలలో కనీసం ఒక్క బాప్తిస్మాన్ని ఇస్తా, కానీ ఒక్క పేరు కూడా రాయలేక లెక్క ఇలా. స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఇంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను, గర్వం కూడా రావద్దు, పొరపాటును కూడా రావద్దు. హల్లెలూయా అనరే, కొంచెం గట్టిగా అనరే. గర్వంతో నీ తల పైకి ఎగరేసుకొని తిరుగుతున్న ఊళ్ళో చూడు, తగ్గు, తగ్గించుకో. అందుకే నన్ను పంపించాడు ఎల్లడికి దేవుడు. స్తోత్రం కలుగునుగా. నాకేం తక్కువ, నీకు అన్నీ ఎక్కువే. నేను చెప్పేది కూడా అదే. లేదు, నాకేం తక్కువ, నేను తగ్గాలా, నేను ఎందుకు తగ్గాలా, నేను ఎందుకు వెనకడిగేయాలా, నీకు అన్నీ ఎక్కువేనమ్మా, అంతే తగ్గించుకోవటం మంచిది. స్తోత్రం కలుగునుగాక. నడక మారునుగాక. సియోను కుమార్తెలు గర్విస్తున్నారు. సియోను అంటే ఇలుగెత్తి కేకలేసి శిఖరాగ్రం మీద అత్యున్నత పరిపూర్ణ స్థాయిని కాపాడుకోవలసిన సంఘం. సియోను శిఖరాగ్రం మీద ఆమూలాగ్రం, అసాంతరం దేవుణ్ణి మహిమపరచాలని ఆశ కలిగి బ్రతకాల్సిన సంఘం. సియోనులో పెరిగి గర్వం నేర్చుకున్నావా? సియోను కుమార్తెలు గర్విస్తున్నారు, మెడచాచి నడుస్తున్నారు. ఏ నడక? ఇంకొంచెం గట్టిగా. మెడచాచి నడికే నడపని గర్వపు నడక అంటాం. నీ గర్వపు నడక మారిపోవును గాక. ఇంకొంచెం గట్టిగా చెప్పు. అరే, చంపటానికి వచ్చిన వాడిని, చావుకు పట్టించడానికి వచ్చిన వాడిని కౌగిలించుకొని చెలికాడా అన్న యేసుక్రీస్తు కుమార్తె కదరు. ఎంత తగ్గింపు రావాలా, ఎంత లోబడే మనసు రావాలా. మన బడే లోబడి అనండి. నువ్వు టెక్నోబడి, ఈ టెక్నోబడి, హై స్కూల్ బడి, రెసిడెన్షియల్ బడి అనుకుంటున్నావు. కాదు, అసలు మన బడి పేరే లోబడి అనండి గట్టిగా. కొంచెం గట్టిగా, మన బడే మాట్లాడనమ్మా. ఇది రాట్లా, ఇది రాట. దెబ్బకు నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయినా నీకు ఉద్యోగం వచ్చును గాక. ఎత్తు అమేన్ అంట, అమేన్. 10వ తరగతి ఫెయిల్ అయినాడు కూడా కలెక్టర్ ఉద్యోగానికి అప్లై చేస్తున్నాడు. ఏం చేస్తాం మరి? అదేంటంటే దేవుని కృప, దేవుని కృప. కుప్పలో పడేస్తాను రా నేను అసలు. స్తోత్రం కలుగును గాక. 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అనండి. 2 చేతులు అల్లాడిస్తూ అనండి. 2 చేతులు ఎత్తి శుద్ధ హృదయాలతో మా సంఘములో, మా ప్రాంతములో, మా కుటుంబంలో గర్వపు నడకలు మార్చబడును గాక అనండి. గర్వపు నడకలు మార్చబడును గాక. పాట గర్వం, పరిచర్య గర్వం, సేవ గర్వం, ప్రసంగ గర్వం అన్నీ మార్చబడును గాక యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. అభిషేకించబడిన దావీదుకు అభిషేకం పొందిన తర్వాత కూడా గర్వం లేకపోవటం వల్లే అభిషేకించబడిన తర్వాత కూడా వాయించాన్ని వేసుకుని వాయించుతున్నాడు సౌలు దగ్గర వెళ్ళి. స్తోత్రం కలుగును గాక. తన తల మీద అభిషేకం ఉందని తనకు తెలుసు. సౌలు తిరస్కరించబడ్డాడని తెలుసు. అయినా సరే తగ్గింపు కలిగి ఆడికి దయ్యం పట్టిందంటే వెళ్ళి సంగీతం వాయించుతున్నాడు. అభిషేకించబడిన తర్వాత తెల్లారి గొర్రెలకి వెళ్ళరా అంటే వెళ్ళిపోయాడు. హే, హలో హలో, పాస్టర్ గారు వచ్చిన తల మీద ఆయిల్ పోసినా కూడా నీకు బుద్ధి రాలేదు నానా? ఈ పూట అభిషేకించే పొద్దున అల్లరా గొర్రెలు కాడికంటే అభిషేకం అట్టు పెట్టుకుని గొర్రెలు కాడికి వెళ్ళిపోయాడు. మనోళ్ళు ఉంటారని కొంతమంది స్టేజ్ మీద 2 అయ్యగారు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశారా, తెల్లారి ఎవడు మాట వినరాక
హల్లెలూయా. సమూయేలు ప్రవక్త వచ్చి తల మీద నూనె పోసినా కూడా తెల్లారి గొర్రె మందలను కాసుకోవటానికి వెళ్ళిపోయాడండి. కొట్టండి. ఎంత తగ్గింపు కలిగిన వాడు, ఎంత తగ్గింపు కలిగిన వాడు. నా అభిషేకాన్ని ఎవడు గుర్తించలేదని ఆడవలేదు. నేను అభిషేకించబడ్డ నువ్వెంత, నీ బతుకెంత, నన్ను అభిషేకించాడు దేవుడు అని ఎప్పటి మీద విర్రవికి మాట్లాడాల. సింపుల్గా తన పని చేసుకున్నాడు. అభిషేకించబడిన తర్వాత కూడా దేవుడు ఒక ప్రాసెస్ కొండే తనను రాజుని చేశాడండి. స్తోత్రం కలుగును గాక. అభిషేకం వచ్చింది కదా అని నువ్వు రావాల్సిన ప్రాసెస్ ఆగదు, ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. అభిషేకం వచ్చింది కానీ ఇవాళ మామిడి టెంకి నాటితే రేపొద్దున కాయలు రావు. అభిషేకం వచ్చింది కానీ ఇవాళ ప్రెగ్నెంట్ అయితే తెల్లారిపాటికి పురుడు పోయిరో. 9 మాసాలు అవ్వాల్సిందే. వీ షుడ్ గో త్రూ ఏ ప్రాసెస్. స్తోత్రం కలుగును గాక. నాకు పిలుపు ఉంది, నాకు వాగ్దానం ఉంది, నాకు ప్రవచనం ఉంది, నాకు అభిషేకం ఉంది, రైట్. కానీ వెంటనే కార్యం జరగదు. ఒక ప్రొసీజర్ గుండా దేవుడు తీసుకుని వెళ్తాడు. ఈ ప్రొసీజర్ జరుగుతున్న కాలంలో నీ నడక ఎలా ఉందో దేవుడు చూస్తాడు, నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తాడు. ఎంత తగ్గింపండి. ప్రశాంతంగా నెత్తి మీద ఆయిల్ పోసుకొని మళ్ళీ గొర్రెల కాడికి వెళ్ళిపోయాడు. ఊర్లో సౌలు గారికి దెయ్యం పట్టిందంట. అంటే ఎస్ఐ కొడుకు సితార బాగా వాయించగలడంట, తీసుకురండి అంటే వెళ్ళిపోయి, నువ్వు చక్కనోడురా, నువ్వు నా దగ్గర ఉండరా అంటే కూడా ఊరు ఆగరక నిన్ను ఎప్పుడో తీసేసి నన్ను అభిషేకించాడు అనుకున్నాడా? అట్టగేనండి అన్నాడు. అభిషేకం పొందిన వాడై అన్నలకు క్యారేజ్ తీసుకెళ్ళాడండి. స్తోత్రం కలుగును గాక. అవతల వాడు ఇతని మీద అభిషేకం ఉంది రే 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 అంటుంటే కూడా సైలెంట్గా వెళ్ళిపోయాడు తప్ప అతని మీద గర్వపు మాటలు మాట్లాడలా. హల్లెలూయా. ఎదురొచ్చిన గొలియాతును ఒక్క రాయితో కొట్టి, ఒక చేత్తో నెత్తి, ఒక చేత్తో కత్తి పట్టుకొని ఊళ్ళోకి బయలుదేరి వస్తుంటే ఆడోళ్ళు మొత్తం ఏ వెనకాల పడుతుంటే కూడా గర్వం రాలా. స్తోత్రం కలుగును గాక. లేడీస్ మొత్తం ఆయన వెనకే, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని వెనకాల పరిగెత్తుకొస్తుంటే అవతలోడు శూలం పట్టుకుని వస్తుంటే ఆ శూలాన్ని చూసి తప్పించుకోవటానికి పారిపోలా, కోపం వచ్చి ఆన్యావన్నంటాడో అని పారిపోయాడు. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సావు భయంతో దావీదు పారిపోలా. నన్ను వెంటాడుతున్నవాడు ఒకప్పుడు అభిషేకం కలిగిన వాడే. ఆ అభిషేకం కలిగిన వాడికి, దేవుని చేత అభిషేకించబడిన వాడికి నేను హాని చెయ్యను అని చెప్పేసి తగ్గింపు కలిగి పారిపోయాడండి. రోజు అభిషేకం ఉండి తగ్గింపు పాడిపోతే, నువ్వు ఒక్క వారం చర్చిలో పాట పాడితే వచ్చే వారం మైకి నీకు ఇయ్యకపోతే 3వ వారం పొరపాటును రావు. నువ్వు సైతాన్ గాడికే టెన్షన్ పుట్టేంత సైతాన్ గాడి అయిపోయావు. స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పరు హల్లెలూయా అని. 2 చేతుల హల్లెలూయా అనండి. మన నడకలు మారాలి, గర్వపు నడకలు మారాలా. హేరోదు మాట్లాడుతున్నా, అబ్బా అది దేవుని స్వరమే కానీ మరొకటి కాదన్నారట. మరి ఏంటనుకున్నావు అన్నాడంట. దెబ్బకి ఆడ నుంచి వచ్చిన పురుగులు లోపల పడ్డాయంట, చచ్చిపోయాడంట. స్తోత్రం కలుగును గాక. పన్నంతా బాగానే ఉంది, పురుగులు ఎట్టెళ్ళి లోపలికి పోతప్పుడే వెళ్ళిపోయినాయంట. అందుకని కొంతమంది అనుభవజ్ఞులు వెనకాల ఉన్నారనే ధైర్యం ముందు మాకు. స్తోత్రం కలుగును గాక. అరే రే పండంతా బాగుంది, ఎక్కడ కంతలేదు, లోపల చూస్తే మాత్రం మిడి పండు చూడు, అబ్బా పొట్ట విప్పి చూడు, పురుగులుండు. ఇక తర్వాత రాదులే. లేలుయా. పొట్ట విప్పితే ఏముంటాయట? పురుగులు. ఒక్క కంత కూడా లేకుండా పురుగు లోపలికి వెళ్ళిందిరా. నీకు ఒక్క కంత కూడా లేకుండా కుళ్ళంతా లోపలికి వెళ్ళా అట్టే. స్తోత్రం కలుగును గాక. కుళ్ళుబోతు బ్యాచ్ అంతా 2 చేతులు ఆమెన్ అనండి ఒకసారి. ఆమెన్. తొందరపడి నిద్ర ఆపుకుని మరి లేచింది మా అక్క. లేలు అనరా. స్తోత్రం కలుగును గాక. ఏ నడకండి? గర్వపు నడక మారును గాక. ఆమెన్. సియోను కుమార్తెలు గర్విస్తున్నారు. సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘముతో మాట్లాడుతూ సమాజంతో చెప్తున్నాడు, ఇదిగో నా బిడ్డలకి ఎంత కఠినమైన భక్తి నేర్పుతున్నాను చూడండి. యు షుడ్ అండర్స్టాండ్ మై టీచింగ్. సంఘములో బోధించబడుతున్న బోధ సమాజానికి సైతం అర్థమగును గాక. ఆమెన్ చెప్పండి. ఇలాంటి బోధ వినటానికి ప్రజలు సంఘానికి రావాలా? ఇలాంటి బోధ ప్రకారం మార్చబడటానికి సంఘానికి రావాలా? స్తోత్రం కలుగును గాక. స్వస్థతలు, సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతాయి, కానీ వాటి కోసం దేవుడు రాలా. ఆమేన్. నేను ఏ ఊరిది? వెరీ గుడ్, మెలకువని ఉన్నారైతే. ఇవాళ నా టార్గెట్ బాణాపురం రావటం, కానీ నేను ఖమ్మం మీదకి వచ్చా. ఖమ్మంతో నాకు సంబంధం లేదు, వైరాతో నాకు సంబంధం లేదు, తల్లాడితో నాకు సంబంధం లేదు. నేను ఎక్కడికి రావాలి? బాణాపురం వచ్చే క్రమంలో తల్లాడ తగిలింది, వైరా తగిలింది, ఖమ్మం కూడా తగిలింది, మధ్యలో మా శాంసన్ తగిలాడు, నేను వచ్చి మీకు తగిలే.
వాము నువ్వు ఎక్కడ తగులుకున్నావు అయ్యా, వదిలేతట్లేదు అన్నట్టు పెట్టింది ఆమె మొహం. స్తోత్రం కలుగును కాక అండి. అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నా ఉద్దేశం ఏంటి? బాణాపురం వెళ్ళాలి. ఈ రూట్ కాకపోతే ఈ రూట్లో వస్తా. బాణాపురమే నా టార్గెట్. నీకు రక్షణ ఇవ్వటమే నా దేవుని టార్గెట్. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యలో వెంటబడిన వాడికి స్వస్థత ఇచ్చాడు, సూచక్రియ ఇచ్చాడు, అద్భుతాన్ని చేశాడు, పడిలో లేచాడు. కానీ ఆ దానికోసం కాదు సేవ. ఆమె నీ దేవుని టార్గెట్ రక్షణ, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటం. జబ్బు పోతే పోపోయింది అదవది. స్తోత్రం కలుగును గాక. పరలోకానికి మాత్రం వెళ్తాం. హల్లెలూయా. భక్తి రాకుండా జబ్బు పోయి ఏం సుఖం. లాజరుకి దరిద్రం పోల భూమి మీద. స్తోత్రం కలుగును గాక. సచ్చి పరలోకానికి వెళ్ళాడు. కొట్టడం బిగ్గరగా చెప్పట్లో. స్తోత్రం కలుగును గాక. ఐశ్వర్యవంతుడున్నాడు, ఎగతాళి చేసేవాడు, చులకన చేసేవాడు, తక్కువగా చూసాడు. చచ్చే నా ఇంటి వాల్యూ పోతుందిరా, తీసే వెనకాల వేసుకోకూడదు. వాడి స్థలం, వాడి గుడిసె, వాడి తిండి, వీడి ఫీలింగ్ ఏంటి తెలుసా? ఎంత మంచి ఇల్లు కట్టుకుంటే నా ఇంటి ముందు నీ గుడి చేస్తావు, తీసే. ఒక ఆడికి కూడా ఒక ఇల్లు కట్టి పెట్టరాదు, శుభ్రంగా నీ గౌరవం పెరిగిద్ది. అల్లెలు అనరే, ఎట్లాంటి పని చేయరు. స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పరా, కాస్త దగ్గరగా చెప్పరా. అల్లెలు ఒకవేళ అట్లాంటి పని చేసినా ఇచ్చింది 100 రూపాయలు, 1,00,000 రూపాయల పేరు కావాలా శిలాపలకం మీద. ఇచ్చింది 100, ఎంత ఉండాలి? పెద్ద పేరు ఉండాలా. దాని పక్కన 100 రూపాయలు చెయ్యి బావా. నేను ఇవాళ చెప్పాను ఫైల్ కాన్ఫరెన్స్లో, మిషన్ కాన్ఫరెన్స్లో. రాసుకోండి, మొత్తం రాసుకోండి పేర్లు. 100 ఇచ్చినోడు రాసుకోండి, 50 ఇచ్చినోడు రాసుకోండి, 200 ఇచ్చినోడు రాసుకోండి, 1000 ఇచ్చినోడు రాసుకోండి. పెద్ద శిలాపలకం చర్చి ముందు పెట్టండి. మా అయ్యగారులు అందరూ కలిసి దానిపైన ఒక మాట పెడతాం: క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు. ఇక 100 పేర్లు రాసుకోడా. ఈసారి ఎవరైనా చర్చి కాడ పేరు రాస్తానంటే అయ్యగారు ఈ కొటేషన్ రాయండి పైన. పొర్రపాటును ఎవరు నా పేరు రాయమని అడగరు. స్తోత్రం కలుగును గాక. అది 3 రెక్కల ప్యాన్ మీద 6 పేర్లు కావాలి కదరా, నువ్వు ఎప్పుడు మారావు ఇంకా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. సందాపెట్ట తయారు చేసుకొస్తానంటివి, ఇది కానుక పెట్ట అని రాయటానికి ముందు ఎంత పెద్ద పేరు రాతివి. ఇంకెప్పుడు మారతావు? మారాలిగా. హల్లెలూయా అనరే. మారాలా వద్దా? అయ్యగారు పుల్పిట్ చేద్దాం అనుకున్నానండి. మా అమ్మగా దాని మీద నీ పేరు ఏం అక్కర్లేదుగా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. గిద్యోను తీసుకొచ్చి అర్పణ బండ మీద పెడితే ఒక కర్ర పుల్ల తీసుకుని దోత ఎత్తంటే దెబ్బకి మాయమైపోయిందంట. నీ అర్పణ అదృశ్యమైపోవాలి తప్ప సంఘములో దృశ్యమైనదిగా కనబడకూడదు. ఇలాంటి నడకలు సంఘానికి, సమాజానికి నా దేవుడు నేర్పునుగాక, వారు నేర్చుకుందురుగాక యేసునామములో. ఈ కోటాలకి ఎంత కానుకిచ్చా అయ్యగారు, నా పేరు కూడా చదవలేదు అన్నోళ్ళు ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పిన పేరు పైన రాస్తా, నీ ఇష్టం, మరి చదివించుకో. హల్లెలూయా అనండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసు నామం మన మీద పెట్టబడితే మన నామం ఎందుకండేక? ఆయన నామం మారుమోగాల, మన నామం వినపడకూడదు. కొట్టు దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసునామము. యేసునామములో శక్తి గలదు, దుష్టులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశ మందున క్రిందున్న భూలోకమందున
నామం ఎక్కడ వినబడకపోయినా కనబడకపోయినా పర్వాలేదా, అన్ని నామాల కంటే పైనున్న నామమే మన నడకల వలన మహిమపరచబడాలా. ఈ కృప నిజంగా నాకు రావాలన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి బిగ్గరగా చప్పట్లు కూడా ఆమేన్ 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 అని ప్రభు నామమే మహిమపరచబడాలి. గర్వపు నడకలాగిపోవును గాక. సియోను కుమార్తెలు గర్విస్తురాండ్రై మెడ చాచి నడుచుచు అనండి అనండి, ఓర చూపులు చూచుచు అనండి. ఏ చూపులంట? కొత్త బట్టలు ఎత్తే తిన్నగా చూడదు మా చెల్లిక. స్తోత్రం కలుగును కాక. అందరు చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. పరీక్షలో పక్కన వాడికి 303 వచ్చినాయి, 304 వచ్చినాయి కదా, కింద చూడదు అసలు. నువ్వు ఇటు చూడాలంటే ఇటు చూడు, అంతేగాని నీ వారు చూపులు నశించును గాక. మంటలా గట్టిగా ఏ చూపులు నశించాలా? వారు చూపుల నడకంటే అర్థం ఏంటి తెలుసా? సంఘములో ఉండి సమాజంలోకి చూసే నడక, దేవుని ప్రజలలో ఉండి లోకంలో చూసే నడక, పరిశుద్ధుల మధ్య ఉండి పాపంలోకి చూసే నడక, దేవుని సన్నిధిలో చక్కటి ముసుగు ధరించి ఆలోచనంతా లోకం వైపే ఉంటుంది. ఈ నడకనే వారు చూపుల నడక అంటారు. ఏ నడకండి? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఐగుప్తు నుండి కనానుకు వెళ్తూ ఐగుప్తు వైపే చూడడం, సొదొమ నుండి సోయరుకు వెళుతూ సొదొమ వైపే చూడడం, సొదొమను విడిచిపెట్టమని దేవుడి రెక్కబట్టి బయటికి లాక్కొస్తున్నా అమ్మగారు శుభం మాత్రం ఆడే ఉంది. ఆడా కష్టపడి కట్టుకున్న వీళ్ళు, స్తోత్రం కలుగును గాక. కోరుకొని వచ్చాం సొదొమకి, హల్లెలూయా. మా పిల్లవాళ్ళు సమర్థవంతం ఆడే చేసాం, హల్లెలూయా. పెళ్ళప్పుడు వచ్చిన కానుకలు మాత్రం ఆడే ఉన్నాయి. ఈ మదనష్టపడేమో చెయ్యి లాక్కొని పోతున్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. చూసింది ఏమైపోయింది చెప్పండి? ఉప్పు ఏ రంగులో ఉంటుంది? నువ్వు ఇంగ్లీష్ మీడియం ఆపు, కొద్దిగా అచ్చమైన తెలుగు మీడియం పడిరమ్మది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎట్టుంటుందిరా ఉప్పు? మాట్లాడలా. ఉప్పు స్తంభం అయిపోవటం అంటే ఏంటో తెలుసా? సంఘములో పరిశుద్ధుల వలె తెల్లగానే కనబడతారు కానీ వాళ్ళలో జీవం ఉండదు. సంఘములో పరిశుద్ధుల వలె, మహిమను ధరించిన వారి వలె, దేవుని బిడ్డల వలె, దేవుని భయం కలిగిన వారి వలె, తెల్లని వర్చస్సు కలిగిన వారి వలె ఉంటారు. చూడగానే ఎంత భక్తో ఎంత భక్తో అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టికి వాళ్ళు ఉప్పు స్తంభాలు. ఎందుకు తెలుసా? శరీరం అంతా ముందుంది, లక్ష్యం ముందుంది, గమ్యం ముందుంది, దేవుడు ఏర్పరిచిన స్థానం స్థావరం స్థాయి ముందుంది, కానీ చూపు మాత్రం వారు చూపై వెనక్కు చూస్తుంది. ఈరోజు సంఘాలలో అత్యంత ప్రతిష్ట గలవారు అని చెప్పుకున్న వారిలో అనేక మంది ఉప్పు స్తంభాలైపోయారు. భాగ్యవంతులు, పరిశుద్ధులు, నిష్ఠాగరిష్ఠులు, యోగ్యులు, ఉన్నతులు, పరిపూర్ణులు అని ప్రజల చేత కొనియాడబడుతున్న వారు ఎందరో సంఘంలో ఉప్పు స్తంభాలుగా మిగిలిపోయారు. కారణం ఏంటి తెలుసా? వారి వారు చూపే. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు తన భార్యను, తన బిడ్డలను తీసుకుని ఆయన బయటికి రావటానికి తడవు చేస్తుంటే దేవదూతలే రెక్కబట్టుకుని బయటికి లాక్కొచ్చారట. స్తోత్రం కలుగును గాక. నువ్వు నశించిపోకూడదని రెక్కబట్టుకుని బయటికి లాక్కొచ్చినా కూడా నీ చూపు వారు చూపే. అయితే నువ్వు నశించిపోకూడదని సమాజంలో వ్యభిచారంలో, దొంగతనంలో, అల్లరిలో, నరహత్యలో, దుర్మార్గపు ఆలోచన సరళిలో జీవితాన్ని పాడు చేసుకుంటుంటే నువ్వు అక్కడ పాడైపోకూడదని నిన్ను ప్రేమించిన దేవుడు రెక్కబట్టి బయటికి లాక్కొచ్చినా కూడా నీ వెంక విడిచి వచ్చిన దాని వైపే వారు చూపులు చూస్తున్నావే, ఇంకా వద్దనుకున్న దాని వైపే వారు చూపులు చూస్తున్నావే. నీ వారు చూపుల నడక యేసు లాగిపోవును గాక. అందరు చెప్పండి ఆమేనని, అందరు చెప్పండి ఆమేనని. నువ్వు బయలుదేరావు సొదొమ నుండి సోయరుకి, నీ దృష్టి సొదొమ వైపు ఉండకూడదు. లోకాన్ని విడిచి దేవునిలోకి వచ్చాక నీ దృష్టి లోకంలోకి ఉండకూడదు, దేవుని వైపే ఉండాలా. అట్లాంటి గొప్ప నడకలు మనం కలిగి ఉందమో గాక. అందరు చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. లోతు తన భార్యని, బిడ్డలను వెంట పెట్టుకోవటం మాత్రమే కాకుండా తనకు కాబోయే అల్లుళ్ళ దగ్గర కూడా వెళ్ళాడంట. రండిరా అని పిలిచాడంట. వీళ్ళు యమనవున వేరంట. ఇంకా పెళ్లి కూడా కాలేదు కానీ మీ మతంలో దింపుతావా నన్ను? చదవండి ఆదికాండం 19:14. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి లెండి, అబ్బా స్తోత్రం కలుగును గాక అనండి, మాట లెండి అనండి కొంచెం గట్టిగా.
ఈ చోటు విడిచి రండి అనండి. రెండు కలిపనండి. లెండి, ఈ చోటు విడిచి రండి. ఇదే సువార్త. నీవు నీ ప్రజలకు చెప్పవలసిన సువార్త ఏమిటో తెలుసా? నీవిక్కడే ఉంటే నీకు ప్రమాదం, నీవిక్కడే ఉంటే అగ్ని, నీవిక్కడే ఉంటే శాపం, నీవిక్కడే ఉంటే నాశనం. కాబట్టి లెండి, ఈ చోటు విడిచి రండి అనే ఒక అద్భుతమైన పిలుపు సంఘం నుంచి బయటికి వెళ్ళాలి ఈ రోజున. లెండి, చోటు విడిచి, లెండి, జీవితం విడిచి, లెండి, స్వభావాన్ని విడిచి రండి అని ఒక అద్భుతమైన సువార్తను మనం ప్రకటించాలా. ఆమె కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. హల్లెలూయా చెప్పండి. పక్కన వైపు తిరగండి. లెండి అనండి, ఈ చోటు విడిచి రండి. ఇంకొంచెం గట్టిగా. కొంతమంది మాట్లాడట్లా, వాళ్ళు ఎడవరు, పొరపాటుని ఎడవరు, పీటల మీద శీలలు వేసి కొట్టుకున్నారు అంతే. స్తోత్రం కలుగును గాక. అనండి గట్టిగా, లెండి అనండి, ఈ చోటు విడిచి రండి. ఇదే సువార్త. దుర్మార్గములో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళు, నరహత్యలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళు, వ్యభిచార కోపంలో మగ్గిపోయిన వాడి దగ్గరికి వెళ్ళు. లెండి, ఈ చోటు విడిచి రండి అని మాట్లాడుతూ ఎవడు అంగీకరించి బయటకు వస్తాడో వాడు సోయరుకి వెళ్తాడు, లేదంటే సొదములోనే చేస్తాడు. నువ్వు సొదములో చావకూడదని నా దేవుని స్వరం వినబడుతుంది. లేని ఉన్న చోట నుంచి రా బయటికి. దిస్ ఈస్ ద అల్టిమేట్ గాస్పెల్ ఫర్ టుడే. ఆమేన్. చెప్తాం హల్లెలూయా. జాన్ డేవిడ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. చిలకలూరుపేటలో ఏఎంజీ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. చిలకలూరుపేట వేశ్యలకు నిలయం. ఆ రోజుల్లో ఎక్కడ రికార్డింగ్ డ్యాన్సులు జరిగినా చిలకలూరుపేట నుంచి ఆడపిల్లలు తీసుకొచ్చి రోడ్ల మీద డ్యాన్స్ చేయించేవాళ్ళు. దాటితే గుడివాడ, దాటితే అమలాపురం. ఇవన్నీ మీకట్ట తెలుసు అనమాకండి. మళ్ళీ స్తోత్రం గారు నాకు ఇలా అట్ట చూస్తున్నారు ఏంటండి మీరు? హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. చిలకలూరుపేట పెట్టింది పేరండి. ఆ ప్రాంతానికి ఏఎంజీ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా జాన్ డేవిడ్ గారు వెళ్ళారు. అక్కడికి ఒక ప్రాంతానికి అందరూ వెళ్తున్నారు సువార్తకి, ఎవరు వెళ్ళట్లేదు. అందరూ అన్ని చోట్లకి వెళ్తున్నారు కానీ ఒక ప్రాంతానికి వెళ్ళట్లా. వై నోబడీ ఈస్ ఎలక్టింగ్ ద ప్లేస్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్? ఎందుకు ఈ సువార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతాన్ని ఎవరు ఎన్నుకోవట్లేదు? అమ్మో, ఆ ప్రాంతం అంతా వేశ్యాగృహాలు ఉన్న ప్రాంతం అండి. శరీరాన్ని నమ్ముకొని వారి జీవితాలను పాడు చేసుకునే ప్రాంతం అండి. ఆ ప్రాంతంలోకి వెళ్తే ఎంత పరిశుద్ధుడైనా యేసు రక్తం జయం, మళ్ళీ బయటికి రారండి అని చెప్పి అందుకే అటు పోవట్లేదంటే ఒక రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడంట. స్తోత్రం కలుగును గాక. మంచి యవన కాలం అండి. ఒక రాత్రంతా ప్రార్థనలో ఉండి పొద్దున్నే బైబిల్ తీసుకుని చిలకలూరుపేటలో వేశ్యాగృహాలు ఉన్న వీధులు నడుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. లోపల ఉన్న వేశ్యలు గుమ్మాల దగ్గర నిలబడి మా ఇంటికి వస్తాడు, ఒక 100 రూపాయలు వస్తాయి, ఈరోజు శరీరం నమ్ముకుంటే 100 రూపాయలు వచ్చేస్తాయి అని గుమ్మాల దగ్గర శరీరాన్ని నమ్ముకోవటానికి ఎదురు చూస్తున్న ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకుని పిలుస్తున్నారట ఆయన్ని. ఒక ఆవిడ పిలిచింది, లోపలికి వెళ్ళాడు. అరగంట తర్వాత వచ్చాడు. మళ్ళీ ఒక ఆవిడ పిలిచింది, వెళ్ళాడు. మళ్ళీ ఒక ఆవిడ పిలిచింది, వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడండి. ఈయన లోపలికి వెళ్ళి అరగంట ఏం చేస్తున్నాడు తెలుసా? మోకాళ్ళు వేసి దండం పెట్టి, ఏ సమస్యల వల్ల ఈ రొంపిలో తిరిగారో నాకు తెలియదు కానీ మీరు లేచి బయటికి రండి, మీ పిల్లలను పోషించే బాధ్యత నాదే. మీరు లేచి బయటికి రండి, మీకు కడుపు నిండా 3 పూట్ల అన్నం పంపించే బాధ్యత నాదే. అమ్మలారా, మీ తండ్రిగా వచ్చాను. అక్కలారా, మీ తమ్ముడుగా వచ్చాను. చెల్లెళ్ళారా, మీ అన్నగా వచ్చాను. లెండి, ఈ చోటు విడిచి రండి అనుకు నినాదాన్ని తీసి ఊరంతా తిరుగుతున్నాడు. ప్రతి ఇంట్లో విచిత్రమైన గాథ, గుండెలు పగిలిపోతున్నాయి. రోజుకు 10 మందితో పడుకుని జీవితాన్ని నిష్ఠూరంగా మార్చేయటం మాకు మాత్రం సంతోషమా అన్నయ్య? పిల్లలకు తిండి దొరకట్లేదు, మేమెవరికి పుట్టామో తెలియదు, మా అమ్మలు అట్లా కన్నారు, మమ్మల్ని ఎవరు సమాజంలోకి రానివ్వట్లేదు, అంచేత మా జీవితం ఇట్లాగే తగలబడిపోయింది, ఎవడు మా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు లేడు అంటే ఈయన దండం పెట్టన్నాడంట. బిడ్డలారా, మీ కడుపు కోసమే ఈ పని చేస్తున్నట్లయితే నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఎంత ఖర్చు అయినా పర్లేదు బిడ్డ. పొద్దున్న టిఫిన్ పంపిస్తాను, మధ్యాహ్నం భోజనం పంపిస్తాను, రాత్రికి భోజనం పంపిస్తాను. మీరు ప్రభు నమ్ముకోపోవటం తర్వాత సంగతి, మీరైతే వృత్తి మానేయండి అన్నాడట. వాళ్ళందరూ ముక్త కంఠంతో ఓకే
అని చెప్తే తెల్లవారు నుంచి 3 పూట్ల భోజనం పంపించడం మొదలు పెట్టాడట. ఏమిటి ఈయన ప్రేమ, ఏమిటి ఈయన ప్రేమ, ఈయన కనికరం అని గమనించిన వారు ఆ తర్వాత ఆ చిలకలూరుపేట చిత్రమైపోవలసింది ఒక యోగ్యమైన సంఘముగా AMG ఇంటర్నేషనల్ మినిస్ట్రీకి ప్రధాన కేంద్రంగా మారిపోయిందట. కారణం ఏంటి తెలుసా? లెండి, ఈ చోటు విడిచి బయటికి రండి అని ఆయన చేసిన ప్రకటన విన్నారు. వేశ్యా సమూహం మారిపోయిందండి. ఆమె చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోతు తన కుమార్తెలను తన భార్యను తీసుకుని అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా పెళ్లి కూడా కాల, పెళ్లి కాకముందే అల్లుడిని బతికించుకోవాలని కోరిక. అరే నానా బాబు, చిన్నల్లుడా పెద్దల్లుడా, నీకు దండం పెడతారండిరా అనండి. ఎగతాళి చేశారంటండి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు సొదొమ నుండి సోయరుకి. భార్య, 2 కుమార్తెలు, లోతు నడుచుకుంటాను. లోతు నడక సోయరుకి, లోతు భార్య నడక కూడా సోయరుకే. కానీ లోతులో వారు చూపులు ఉన్నాయి. అండ్ షీ వాస్ వాకింగ్ టువర్డ్స్ సోయర్, బట్ షీ వాస్ లుకింగ్ ఎట్ సొడొమ. ఆమె సోయరుకు నడుస్తుంది కానీ సొదొమ వైపు చూస్తుంది. కొద్దిసేపటికి పిల్లలు అడుగుతున్నారు, డాడీ అమ్మ గొంతు వినపట్లేదు, డాడీ డాడీ అమ్మ వాయిస్ వినపడట్లేదు. అరే కొద్ది దూరం వెళ్ళాక అమ్మ అమ్మ అని పిల్లలు పిలుస్తుంటే అమ్మ పలక్కపోతే పిల్లలు వెనక్కి తిరిగి చూస్తారా చూడరా? మాట్లాడాలి, మాట్లాడాలి. చూస్తే ఏమైపోతారు పిల్లలు? చచ్చిపోతారు. కానీ లోతు ఎంత తీవ్రమైన ఒత్తిడి భరించాడో చూడండి. ఆ రోజున భార్య గొంతు వినబడకపోయినా కూడా 2 కుమార్తెలను 2 చేతులు పట్టుకుని, బిడ్డా అమ్మ గొంతు వినబడట్లేదంటే అమ్మ దేవుని మాట వినలేదేమో, వారు చూపు చూసిందేమో, వెనక్కి చూసిందేమో. ప్రాణం పోయినా సరే మీరు మాత్రం వెనక్కి చూడమాకండి బిడ్డ, వెనక్కి చూడమాకండి బిడ్డ అని తాను వెనక్కి చూడలేదు. తన బిడ్డలిద్దరిని కూడా వెనక్కి చూడనివ్వకుండా ముందుకే సాగిపోయాడు లోతు. అలాంటి వారు సంఘములో లేవనెత్తబడాలా, అలాంటి వారు సంఘములో లేవనెత్తబడాలా. దేవుని మాటకు భయపడి వెను తిరగని లోతులు లేచుదురుగాక యేసునామం. వారు చూపు లాగిపోవునుగాక. ఎంత కష్టం అండి. తల్లి చచ్చిపోతే పిల్లలని వెనక్క తిప్పకుండా ఆపి ముందుకు తీసుకెళ్ళటం ఎంత కష్టం అండి. వాట్ ఏ ఛాలెంజ్ వాస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లోత్. అలా పట్టుకుని వెళ్ళిపోయాడండి. ఇప్పటికీ ఉప్పు స్తంభంగానే మిగిలిపోయింది లోతు భార్య. సంఘములో స్తంభం, ఏ స్తంభం? మహిమ కలిగిన స్తంభమా, ఉప్పు స్తంభమా? సంఘములు నాటి స్తంభంగానే ఉన్నావు. దేవునికి మహిమ తీసుకొని రావలసిన స్తంభంగా ఉన్నావా? సంఘములో ఉండి లోకంలో చూసి, పరిశుద్ధ పాటలు పాడి పతనావస్థకు చూసి, యోగ్యమైన ప్రసంగాలు విని అయోగ్య జీవనానికి వెళ్ళిపోయి, నమ్మకమైన పరిశుద్ధమైన పవిత్రమైన యోగ్యమైన ప్రసంగ జరి నీ చెవులను తాకుతుండగా నీ హృదయం మాత్రం లోకాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే నువ్వు చాలా పతనావస్థలో ఉన్నావు. నీ నడక వారసూపుల నడక అయిపోయింది. యువర్ నాట్ లుకింగ్ స్ట్రైట్, యువర్ నాట్ లుకింగ్ స్ట్రైట్, యువర్ నాట్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ బిలీవర్. స్ట్రైట్గా మాట్లాడే వ్యక్తివి కాదు, స్ట్రైట్గా ఉండే వ్యక్తివి కాదు. నీ తలంపులు ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయాయి, వెనక్కి వెళ్ళిపోయాయి. అంత మాత్రమే కాదండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయములో చదవనక్కర్లేదు కానీ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణములో వారు ఎదురు చూస్తున్న కనాను కొద్ది దూరంలో ఉందని తెలిసి 12 గోత్రాలకి 12 గోత్రకర్తలను నియమించి 12 మందిని ముందు పంపించి ఆ కనాను చూసిన పని పంపించాడు మోషే. 12 మందిలో 10 మంది భయంకరమైన వార్తను తెచ్చారు, 2 మాత్రం సత్యాన్ని తెచ్చారు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి ఆమేనని. 10 మంది అసత్యం వైపు నిలబడ్డారు, 2 సత్యం వైపు నిలబడ్డారు. 10 మంది అసత్యాన్ని పలుకుతూ సంఘాన్ని గలిబిలి చేస్తే అసత్య మాటలు విన్న 30 లక్షల పైబడిన జనం వెనక్కి తిరిగారట. అనగా కనానుకు నడవాల్సిన వాళ్ళు ఈ 10 మంది చెప్పిన అసత్య మాటలు, అబద్ధ మాటలు, భయకంపితం చేసే మాటలు విని వెనక్కి తిరిగి వాళ్ళు అంటున్నారట, వాళ్ళు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెనక్కి వెళ్ళిపోదాం రండి అని కేకలేస్తున్నారట.
ఆ టైంలో యెహోషువ కాలేబు అనే ఇద్దరు యవనస్తులు మాత్రం, అమ్మలారా, అయ్యలారా, ఇశ్రాయేలు పెద్దలారా, మా మాట వినండి. 40 ఏళ్ళు మోసే మాట వింటూ వచ్చారు. ఇంకొద్ది రోజుల్లో కనానికి వెళ్ళిపోతున్నాం. ఇంతకాల కష్టానికి ఉపశమనం రాబోతుంది. వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ 10 మంది అబద్ధం చెప్తున్నారు, మిమ్మల్ని భయపెడుతున్నారు. మీరు అలా మాటలు వినమాకండి, మా ఇద్దరు మాటలు వినండి. నా దేవుడు ఖచ్చితంగా ఆ దేశాన్ని మన స్వాధీనంలో చేస్తాడు అని ఇద్దరు నిలబడుతుంటే లక్షల మంది అన్నారట, ఊరందరూ దొకదారి, మీ ఇద్దరు దొకదారా? మేమందరూ ఒక నిర్ణయం చేసుకుంటే మీ ఇద్దరు ఒక నిర్ణయం చేసుకుంటారా? వీళ్ళందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు. యెహోషువ కాలేబు మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళటానికి వీల్లేదు. ఆ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోబోతున్నాం. పునాదులు గల పట్టణంలోకి వెళ్ళబోతున్నాం. వాగ్దానం చేసిన కణంలోకి అడుగుపెట్టబోతున్నాం. చచ్చినా సరే ఐగుప్తు వైపు తిరిగేది లేదు, కనాను వైపే మా చూపునని చూస్తున్నారు. అప్పుడు వెనక్కి తిరిగిన వాళ్ళు మళ్ళీ యెహోషువ కాలేబు వైపు తిరిగి రాళ్ళు పట్టుకున్నారంట. 30 లక్షల మంది. ఊరంతా ఒకటైతే, మన ఇంటి పేరటోళ్ళంతా ఒకటైతే, మన కులం అంతా ఒకటైతే, మీ ఇద్దరు ఒకటారా అని లక్షల మంది రాళ్ళు పట్టుకున్నారంట. ఇట్లా అయిపోయారంట. ఈ లక్షల మంది ఇద్దరి మీద రాళ్ళు రేపితే ఈ ఇద్దరు వెనక్కి వెళ్తున్నారట. వెనక్కి వెళ్తుంటే వెనకాల ప్రత్యక్ష గుడారం ఉంది. స్తోత్రం కలుగును గాక. లక్షల మంది ఎప్పుడైతే రాళ్ళు ఎత్తారో ఆకాశం నుంచి దేవుని వెలుగు ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చిందట వాళ్ళ పక్షాన. స్తోత్రం కలుగును గాక. ఓ అసత్యం పక్షాన లక్షల మంది నిలబడినా నువ్వు సత్యం పక్షాన నిలబడగలిగితే నీ పక్షాన దేవుడు తన ప్రసన్నత దిగి వస్తాడు. 2 చేతులు తిమ్మగరగా చపలు కొడేసాను కనపరచండి. వెను తిరిగిపోతున్న నడకెల్లో నువ్వు ఉండకూడదు. వేల మంది వ్యతిరేకమైనా సరే ముందుకే సాగిపోయే నడక నీకుంటే రాయి నీ మీద పడనివ్వడా, దిగొస్తాడు దేవుడు తన తేజస్సుతో ప్రత్యక్ష గుడారం మీద ఎప్పుడైతే దిగొచ్చాడో దెబ్బకాళ్ళు రాళ్ళు ఆడబడేసి మా కాళ్ళు వేసారట. స్తోత్రం కలుగునగాక. అందరు చెప్తాం హల్లెలూయా. అలాగే నువ్వు దేవుని నమ్ముకున్నందుకు నీ కులం అంతా ఒక పక్క, నువ్వు ఒక్కదాని ఒక పక్క ఉన్నావా? యేసుక్రీస్తు నామములో కడగబడి మందిరానికి వస్తున్నందుకు నీ వారంతా ఒక పక్క, నువ్వు ఒక్కడివే ఒక్కదానివే ఒక పక్క ఉన్నావా? దిగులు పడమాక బిడ్డ, ఏడమాక, కన్నీళ్ళు గార్చమాక. ఈ రాత్రి నా ప్రభు నీతో చెప్పమంటున్న ఒక మాట ఏంటో తెలుసా బిడ్డ? ఊరంతా ఒక పక్క ఉండి నువ్వు ఒంటరిదారి వేయవనుకున్నావా? నేను దిగొస్తా నీ పక్కన, నేను దిగొస్తా నీ పక్షాన. ఊరంతా ఒక పక్కనుంటే ఊరును సృజించిన నేనే నీ పక్కకు వచ్చేస్తా. నువ్వు ధైర్యపడమాక. నిశ్చయం అందరు వెళ్ళిపోయారు, మన బతుకేమైపోద్దో నువ్వు కూడా వెళ్ళిపోమాక. నువ్వు నిలబడ సత్యం పక్షాన అలా నిలబడతాడంతే. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? యెహోషువ కాలేబులు తప్ప ఐగుప్తులో బయలుదేరిన వాడిలో ఒక్కడిని కూడా కనానుకు పంపను అన్నాడు. స్తోత్రం కలుగునగాక. ఎందుకు వాళ్ళు దేవుని తిట్టారా? తిట్లా. సత్యం పక్షాన నిలబడినోడి మీద రాళ్ళేయటానికి ట్రై చేశారు. స్తోత్రం కలుగునగాక. నువ్వాగు, మీ ఇద్దరు తప్ప వెనక్కి తిరిగినోడు ఒక్కడు పరలోకానికి కూడా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులో బయలుదేరిన వారిలో యెహోషువ కాలేబు తప్ప మిగిలిన వాళ్ళంతా సండే స్కూల్ బ్యాచే. స్తోత్రం కలుగునుగాక. అనగా అరణ్యములో పుట్టినోళ్లే అక్కడికి వెళ్ళారు. అక్కడ బయలుదేరిన పెద్దలంతా మధ్యలో వేసి రక్తం చేయం. హల్లెలూయానండి. ఇంకొంచెం గట్టిగానండి. సణిగి నడక మార్చుకున్నారు కొంతమంది, గొణిగి నడకను పాడు చేసుకున్నారు కొంతమంది, వెనుదిరిగి నడకను పాడు చేసుకున్నారు కొంతమంది. కానీ ఇద్దరు మాత్రం ఎంతమంది వారి నడకలు మారిపోతున్నా సరే వీళ్ళిద్దరూ మోషే అహరోనులను చూస్తున్నారు, అటువైపే తిరుగుతున్నారు. వారి నడకలను లోకం వైపు మార్చుకోలేదు, దేవుని వైపు మార్చుకున్నారు. అందరూ ఆమేనండి చెప్దాం హల్లెలూయా. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా వెను తిరగక ముందుకే సాగిపోయే నడక నీకు ఉండాలా? వెను తిరిగిపోయి నడక నీకు రావాలా? వెను తిరిగిపోయే నడకంటే ముందు వారు చూపులు చూస్తావు. కొలుకుతో నడక. మూడవది ఏ నడక? హలో చదువు బిడ్డ. సీయోను కుమార్తెలు గర్విస్తురండ్రే మెడ చాచి నడుచుచు. ఎట్టుంటుందిరా కొలుకంటే? కొలుకు తెలియదా మీకు? అదిగో మావాడు చూడు, గళ్ళ సొక్క వేసుకున్నట్టు కొలుగుతున్నాడా? స్తోత్రం. తిన్నాక నడవరు అసలు వాళ్ళు. మన ఆడపిల్లలను చూస్తే అర్థమైద్ది. వీళ్ళు అసలు తిన్నా చదువు ఇంటర్మీడియట్కి వచ్చాక ఈ కాలేంటి ఇటేస్తారు, ఈ కాలేంటి ఇటేస్తారు, నాకేం అర్థం కాదు ఈ మెలకలది. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, హై హీల్స్ చెప్పులేస్తారు, వెనకాల ఎగుతుంటుంది జాకీ పెట్టి లేపినట్టు. ఇంత ఎత్తి వేయటం
ఈ అడుగులు వేయలేక ఈ బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎట్లా నడవటం. మీ నడకలు మారునుగాక. అంత ఎత్తు ఎవడేసుకోమన్నాడు? ఎక్కనే డొల్లిద్ది అన్నట్టుగా లోళ్ళారి తిరిగినట్టు ఎవడు తిరగమన్నాడు? తిన్నగా మామూలు చెప్పులు వేసుకోరాదు, ఇంత ఎత్తు లెగటమే, జాకి పెట్టలేసిన లెగటమే. ఎక్కనే పడుద్ది ఎక్కి మీ కులుకు నడక మారునుగాక. కులుకుతో నడక అంటే ఏంటో తెలుసండి? నామకార్థ నడక. ఆదివారం కంజర పట్టుకుంటాడు, జనవరిలో కోడి పుంజు పట్టుకుంటాడు. హల్లెలూయా. ఆదివారం కంజరా తంబుర సితారనాదముతో ఏ సీతువా నెమలి కట్టు, కత్తి కట్టు, కోళ్ళ పందెం. ఈడు ఏడంటాడు, ఆడంటాడు. ఇక్కడొక అడుగు మాట మీకు తెలుసులే, మీకేం తెలీదు. దెబ్బ సైలెంట్ అయిపోయారు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉజ్జీవ కోటాల్లో నువ్వే, అక్కడ కంపకాడ పంపుకాడు ఉజ్జీవ కోటాల్లో కూడా నువ్వే. ఇక్కడికంటే ఉజ్జీవ కోటాలు జరుగుతాయి ఆడ. లేదు అనరే, ఇంకొంచెం గట్టిగా అంటారా? ఒక ఊర్లో పాస్టర్ గారు నాకులాగా వెళ్ళాడంట సేవ చేయటానికి. పాపం ఊర్లో ఎంతకాలం సేవ చేసిన ఎవరు రాలేదంట. కొత్తగా పెళ్ళయిందంట ఒక ఇంట్లో. వచ్చిన ఆమె పేరు మరియమ్మ. ఈయన అనుకున్నాడు కోళ్ళ ప్రభువుని తెలుసుకుంది అనుకుంటలే, గుడికి వచ్చింది అనుకున్నాడంట. ఇక 3వ వారం నుంచి ఆమె వస్తుంది కోటానికి. ఈ పాస్టర్ గారు ఆ మరియమ్మ వీళ్ళిద్దరే ప్రార్థనగా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అన్నాడు, ప్రభువా ఒక్క విశ్వాసం ఇచ్చిన మరియమ్మ తల్లిని తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేశాడంట. సరే, సంఘంలో కోటలు అవుతున్నాయి. ఈ మరియమ్మ ఎట్టుంటుందో ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దామని పాస్టర్ గారు ఇటు నుంచి సైకిల్ వేసుకుని వస్తున్నాడంట. ఆదివారం తెల్ల బట్టలు వేసుకుని వచ్చింది. ఇటు నుంచి వస్తున్నాడు అయ్యారు. పంపుకాడు ఇటు తిరిగి గొడవ ఆడుతుందంట మరియమ్మ. ఎప్పుడు ఇట్టు చూడాల ఈ మరియమ్మని. స్తోత్రం కలుగునుగాక. ఎమ్మ పోట్లాట, మామూలు పోట్లాట కదా, అసలు డిక్షనరీలు చాలట్లా. అప్పుడు ఆయన అనుకుంటున్నాడంట, అసలు ఈమెవరో కానీ మా మరియమ్మ వెంబట ప్రార్థనకు వస్తే బాగుండు అనుకున్నాడంట. ఇదే మరియమ్మ అని తెలియట్లా ఆయనకి. ఎందుకంటే అసలు ఇమాజిన్ చేయలేకపోతున్నాడు ఆ మరియమ్మ ఎట్ట మాట్లాడిద్దని. ఏం పంపుకాడు ఇటు తిరిగి అరిచి ఈ బెందెత్తుకుని ఇటు తిరిగిందంట. ఎవరున్నారు ఇక్కడ? ఆ అయ్యగారిని ఎప్పుడైతే చూసిందో ఎంత స్పీడ్లో తిరిగిందో మళ్ళీ అంత స్పీడ్లో తిరిగి బెంద దింపిందంట కింద. బెంద దింపి అప్పుడు దాకా అరిచిన అరుపులని మానేసి హల్లెలూయా అందట. అవతల ఆమెకేం ప్రార్థన తెలియదు, హల్లెలూయా తెలియదు. ఆమె అనుకుంటుంది ఇప్పుడు దాకా మొదనష్ట తెలుగులో దిత్తి ఇప్పుడేదో భాషలో తిడుతుందని. ఎవరే హల్లెలూయా? నువ్వు కాదు హల్లెలూయా, మీ మామ కాదు, మీ అయ్య కాదు, నీ వంశమే హల్లెలూయా అన్నాడు. అప్పుడు ఈ పాస్టర్ వాహమ్మో ఇది స్తుతించడం కాదురా నాయన, ఇదేదో తేడాక మాట్లాడినట్టుంది అనుకున్నాడట. దెబ్బకి వెనక్కి తిప్పుకొని పోయింది సైకిల్. స్తోత్రం కలుగును కాక. అందరూ చెబుదాం హల్లెలూయా అనండి. అమ్మా